अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंడి। నిన్న చెప్పిన పాఠంలో ఏదైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృత వంశరామః. నిన్న మనము భూత జయం సిద్ధించినప్పుడు, భూతాల మీద జయాన్ని సిద్ధిని పొందినప్పుడు ఏ సిద్ధి కలుగుతుంది, ఏ ఐశ్వర్యం కలుగుతుందంటే ఆ విషయం చూసాము. భూత జయ, భూతాల మీద సిద్ధి పరిపక్వమైనప్పుడు, సిద్ధించినప్పుడు అనిమ గరిమ లగిమ అనే అష్టసిద్ధులు కలుగుతాయని చెప్పాము. అనిమ లగిమ మహిమ ప్రాప్తి ప్రాకామ్య వశిత్వ ఈషిత్రిత్వ యత్ర కామ వసాయిత్వ, ఈ అష్టసిద్ధులు ఆ యోగికి కలుగుతాయి. భూతాల మీద అంటే పంచభూతాల మీద జయం సాధించినప్పుడు, సిద్ధిని పొందినప్పుడు ఈ 8 సిద్ధులు కలుగుతాయని చెప్పుకున్నాము. అంతేకాకుండా ఇంకా తతో అనిమాది ప్రాదుర్భావ, అనిమ గరిమాది మొత్తం అష్టసిద్ధి ఉత్పన్నమవుతాయి. ఇంకా కాయ సంపత్తి కలుగుతుంది చెప్పాం. ఏం కలుగుతుంది? కాయ సంపత్తి. కాయ అంటే శరీరం యొక్క సామర్థ్యం పెరుగుతుంది, శరీరం యొక్క తీవ్రత కూడా, అంటే ఏ విధంగా మానసికంగా మనసు ఏ విధంగా తీవ్రంగా పనిచేస్తుందో అటువంటి సామర్థ్యం కూడా శరీరానికి వస్తుంది. అంటే సంభావనలు, అంటే అంత సక్రియంగా పనిచేస్తుంది, శరీరం కూడా సక్రియంగా పనిచేస్తుంది, ఆ సామర్థ్యం పెరుగుతుంది, సామర్థ్యం వృద్ధి చెందుతుంది అని చెప్పి కాయ సంపత్తి చెప్పుకున్నాం. తర్వాత 3వ సిద్ధి ఏం కలిసి అనభిఘాతశ్చ, ఈ పంచభూతాలంటివి ఎటువంటి ఆటంకం కలిగించవు. ఈ పంచభూతాలు ఆ యోగి ఈ బ్రహ్మాండంలో, ఈ సృష్టిలో ఎక్కడ ఏ విధంగా విహరించాలంటే ఆ రకంగా విహరించేటువంటి శక్తి సామర్థ్యము అతనికి ఉంటుంది. కాబట్టి ఈ పంచభూతాలు ఏ తత్వం కూడా అతనికి ఎటువంటి అభిఘాతం కలిగించవు, ఎటువంటి ఆటంకాన్ని కలిగించవు. అంటే నిరాడంబరంగా విహరిస్తారు ఈ పంచభూతాల్లో అని చెప్పి ఇక్కడ మనము ఈ 3 సిద్ధులు లభిస్తాయని చెప్పి భూతాల మీద జయాన్ని సాధించినప్పుడు అని చెప్పి చెప్పుకున్నాము. అందులో కాయ సంపత్తికి ఏ సిద్ధి కలుగుతుందంటే ఇక్కడ మనకు దానికి పక్కనే ఒక సూత్రం 45 సూత్రం చెప్పుకున్నాం. రూప లావణ్య బల వజ్ర సంహనత్వాని కాయ సంపత్. అంటే ఈ పంచభూతాల మీద విజయం సాధించినప్పుడు ఏమవుతుంది అంటే ఈ భూతాలతో ఉత్పన్నమైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మనం సక్రమంగా తీసుకోవడం వలన, అంటే భౌతిక పదార్థాలను సక్రమంగా తీసుకోవడం వలన శరీరంలో దివ్యత్వం వస్తుంది, రూపవత్వం వస్తుంది, దర్శనీయత్వం వస్తుంది, కాంతివత్వం వస్తుంది, అంటే అతిశయమైనటువంటి బలం వస్తుంది. అంటే శరీరంలో వజ్రం విధంగా కఠోరంగా ఉంటే అటువంటి కఠోరత్వము శరీరానికి కలుగుతుంది. అంటే ఒక దివ్యమైన శరీరము, దివ్యమైన రూపము, దివ్యమైన కాంతి ప్రకాశం అనేవి అటువంటి సిద్ధి కలుగుతుంది, ఆ యోగికి అటువంటి సామర్థ్యం వస్తుంది అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నాం. కాయ సంపత్తి కలుగుతుంది ఎప్పుడు? భూతాల మీద విజయాన్ని సాధించినప్పుడు. అంటే భూతాలను విజయాన్ని భూతాలను ఎక్కడ ఏ రకంగా ఉపయోగించుకొని ఆ రకంగా సక్రమంగా ఉపయోగించుకుంటాడు. సక్రమంగా ఉపయోగించుకున్నప్పుడు అవి దానికి అనుగుణంగా ఫలితాన్ని ఇవ్వడం వలన ఆ యోగి అనుకునేది సిద్ధిస్తాడు, అనుకునేది సాధిస్తాడు అనమాట. సో ఇక్కడ దివ్య శరీరాన్ని కూడా పొందగలుగుతాడు. కాయ సంపత్తి సిద్ధి వలన దివ్య శరీరాన్ని పొందగలుగుతాడు. ఇంకా ఈ పంచభూత అనభిఘాతశ్చ తద్ధర్మ అనభిఘాతశ్చ ప్రకారంగా ఈ ధర్మాలు ఎటువంటి ఆటంకం కలిగించవు. అంటే ప్రకృతిలో ఏ విధంగా కావాలంటే ఆ విధంగా విహరించగలుగుతాడు అని చెప్పుకున్నాము. ఇది భూతాల మీద విజయం సాధించినప్పుడు కలిగేటువంటి సిద్ధులు. ఇప్పుడు ఇంద్రియాల మీద జయం సాధించినప్పుడు ఎటువంటి సిద్ధి కలుగుతుంది చూద్దాం. మనం మొన్న భూత జయం ఎక్కడ కలిగింది? అక్కడ 5 రూపాయల మీద సయం వచ్చేస్తుంది, భూత జయం కలిగింది. అక్కడ
5 రూపాల మీద సంయమం చేసినప్పుడు భూత జయం కలిగింది. ఏంటి 5 రూపాలు? స్థూల, స్వరూప, సూక్ష్మ, అన్వయ, అర్థవత్వం అనే రూపాల మీద సంయమం చేయడం ద్వారా, ధారణ ధ్యాన సమాధి చేయడం ద్వారా భూతాల మీద విజయాన్ని సాధించాడు. భూత సిద్ధి కలిగింది, భూత ఐశ్వర్యం కలిగింది. ఇప్పుడు అదే విధంగానే ఇంద్రియ జయం, ఇంద్రియాల మీద సంయమం చేస్తే ఇక్కడ 5 రూపాయలు ఉన్నాయి. ఈ 5 రూపాయల మీద సంయమం చేస్తే ఇంద్రియ జయత్వం కలుగుతుంది. ఆ ఇంద్రియ జయత్వం ఏ రకంగా? ఆ 5 రూపాయలు ఏంటివి ఇప్పుడు చూద్దాము. చూడండి 47వ సూత్రము. 47వ సూత్రము పెడుతున్నాను మహోదయ. గ్రహణ స్వరూప అస్మిత అన్వయ అర్థవత్వ సంయమాత్ ఇంద్రియ జయ. ఏంటి? గ్రహణ స్వరూప అస్మిత అన్వయ అర్థవత్వ, ఈ 5 తత్వాల మీద, ఈ 5 స్వరూపాల మీద, ఈ 5 పదార్థాల మీద, రూపాల మీద సంయమం చేయడం ద్వారా ఏమవుతుంది? ఇంద్రియ జయ, ఇంద్రియాల మీద జయాన్ని పొందగలుగుతాడు. మన పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, పంచ కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, మనసు ఏదైతే ఉందో, ఈ 11 ఇంద్రియాల మీద విజయాన్ని సాధించగలుగుతాడు. అని ఇతని యొక్క వశంలో అయిపోతుంది, ఇతని యొక్క ఆధీనంలో అయిపోతాడు. ఏ రకం కావాలంటే ఆ రకంగా వినియోగించుకోగలుగుతాడు అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నాము. సో ఈ 5 రూపాయలు ఏంటి ఇప్పుడు చూద్దాం. గ్రహణ స్వరూప అస్మిత అన్వయ అర్థవత్వ, ఈ 5 పంచరూపాల మీద సంయమం చేస్తే ఇంద్రియ జయం కలుగుతుంది. ఏ విధంగా భూత జయం కలిగిందో అట్లా ఇంద్రియాల మీద జయం కలుగుతుంది, అంటే ఇంద్రియ జయ సిద్ధి కలుగుతుంది అని చెప్పుకున్నాము. ఇదే విషయాన్ని వ్యాస భాషను చూడండి ఎలా ఉందో. చూడండి, సామాన్య విశేషాత్మ శబ్దాది గ్రాహ్య. ఇది చెప్పండి, సామాన్య విశేషాత్మ శబ్దాది గ్రాహ్య. వ్యాస భాషను చూడండి ఒకసారి, నీట్ గా స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి, స్లైడ్ చూసుకోండి పుస్తకాలు లేని వాళ్ళు. సామాన్య విశేషాత్మ శబ్దాది గ్రాహ్య అంటే సామాన్య విశేష స్వరూపం మీద అది శబ్దాదిగా గ్రహించబడుతుంది. గ్రాహ్య అంటే ఈ ఇప్పుడు ఒక వస్తువును గ్రహిస్తున్నామంటే సామాన్య విషయం కాకుండా ఆ సామాన్య ధర్మం ఏదైతే ఉందో విశేష ధర్మం రెండు గ్రహించబడతాయి. అందుకే సామాన్య విశేష ధర్మం గ్రాహ్య. అది గ్రాహ్యం అంటే ఆ గ్రహించబడేది. గ్రాహ్యం అంటే గ్రహించబడేది. ఏంటివి? వాటిలో ఉండే సామాన్య ధర్మం, వాటిలో ఉండే విశేష ధర్మం రెండు గ్రహించబడతాయి. ఇప్పుడు పృథ్వీతత్వంలో ఉంది, పృథ్వీతత్వం సామాన్య ధర్మం, కఠోరత్వం ఉంది. దాంట్లో గుణమే ఉంది, గంధ గుణం ఉంది. అట్లా వాటి సామాన్య ధర్మం ఏంటి, విశేష ధర్మం ఏంటి, రెండింటిని సామాన్య విశేష స్వరూపం ఏదైతే ఉందో అది గ్రహించబడుతుంది. దాన్ని గ్రాహ్య అని చెప్పాం ఇక్కడ. సామాన్య విశేషాత్మ శబ్దాది గ్రాహ్య. ఆ సామాన్య విశేషం ఉండే ఏవైతే స్వరూపం ఏదైతే ఉందో మొత్తం ఆ తత్వం యొక్క యథార్థం అంటే గ్రాహ్యం అంటే గ్రహించుకోబడుతుంది. తేషు ఇంద్రియాణం వృత్తి గ్రహణం. గ్రాహ్య వస్తువు ఉంది. ఇప్పుడు ఈ భూతాన్ని భూతం అంటే ఏమిటి, ఆ భూతంలో ఉండే గుణాలు అంటే అవి చూడాలి. అది గ్రాహ్య వస్తువు, విషయ వస్తువు. మనకు అవి ఎలా తెలుస్తాయంటే తేషు ఇంద్రియాణం వృత్తి గ్రహణం. ఆ గ్రాహ్య వస్తువు ఏదైతే ఉందో, ఆ భూతం ఏదైతే ఉందో, భూతంలో ఉన్న గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి ఇంద్రియాణం వృత్తి గ్రహణం. ఆ గ్రాహ్య వస్తువు ఏదైతే ఉందో, గ్రాహ్య భూతం ఏదైతే ఉందో ఇంద్రియాణ వృత్తి, ఇంద్రియాల ద్వారా, ఇంద్రియ జ్ఞానం ద్వారా మనం తెలుసుకుంటాము. దాన్ని గ్రహణం అంటాం. ఇంద్రియాలు ఎందుకు కరణములు అంటే సాధనములు అంట. ఆ సాధనం ద్వారా ఆ విషయ వస్తువు ఏదైతే ఉందో ఆ పదార్థాన్ని, ఆ వస్తువుని మనం తెలుసుకుంటాం యథార్థంగా. అంటే ఆ వస్తువుని తెలుసుకోవడానికి ఇంద్రియాల మధ్య, వాటికి మధ్య సంబంధం ఏదైతే ఉందో, సంబంధం ఏదైతే సన్నికర్షం ఏదైతే ఉందో, సంబంధం అంటే సన్నికర్షం అనేది రెండు ఒకటే. సంబంధం ఏదైతే ఉందో, సన్నికర్షం ఏదైతే ఉందో ఆ మధ్య జరిగే వ్యాపారమే ఇక్కడ గ్రహణం. అంటే ఆ ఇంద్రియాల ద్వారా మనం గ్రహించుకుంటున్నాము, అందుకే గ్రహణం అని చెప్పాం. తేషు ఇంద్రియాణం వృత్తి గ్రహణం. ఇంద్రియం అది విషయ వస్తువు ఏది తెలుసుకుంటాం దాన్ని గ్రహణం అని చెప్పాం. నచ తత్ సామాన్య మాత్ర గ్రహణాకారం. కానీ ఈ గ్రహణం అనేది నువ్వు ఇంద్రియం ద్వారా ఏదైతే గ్రహించుకుంటున్నావో ఆ గ్రాహ్య వస్తువు ఏదైతే ఉందో, ఇప్పుడు శబ్ద స్పర్శ రూప రసగంధాలు వాటిని తెలుసుకుంటున్నాం. ఇంకా వాటి యొక్క సామాన్య ధర్మం ఏంటి? భూతాలు, పృథివీ, అగ్ని, వాయు, జలము, ఆకాశం ఇవైతే ఉన్నాయో వాటి సామాన్య ధర్మం, విషయ ధర్మం అంటే శబ్ద స్పర్శ రూప గ్రంథాలు, వీటి ధర్మాలు తెలుసుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏమంటుంటే నాచ తత్ సామాన్య మాత్ర గ్రహణాకారం. ఇప్పుడు ఈ గ్రహణం ద్వారా మనకి ఏదైతే తెలుస్తుందో అక్కడ సామాన్యం మాత్రం తెలియదండి. కేవలం పంచభూతం అంటే పృథివీ ఏ విధంగా ఉంది, కఠోరంగా ఉంది, దృఢంగా ఉంది, అది మాత్రం తెలియదు. దాంట్లో ఉండే శబ్ద గుణం, దాంట్లో ఉండే రూపగుణం, భూతాల్లో ఉండేటువంటి రూపగుణాలు,
పృథ్వీలో ఉండే గంధగుణం, ఇవన్నీ కూడా సామాన్య విశేష ధర్మాలు అంటే సంపూర్ణంగా యథార్థంగా వాటి యొక్క ద్రవ్యం యొక్క విశేషత ఏదైతే ఉందో మొత్తం సంపూర్ణంగా తెలుస్తుంది. సామాన్య ధర్మం తెలియదు అంటే మొత్తం తెలుస్తుంది చెప్తున్నా అక్కడ. నాచ తత్ సామాన్య మాత్ర గ్రహణాకారం, సామాన్య మాత్రం తెలియదు అంటే విశేషం కూడా తెలుస్తుంది, మొత్తం సంపూర్ణ తెలుస్తుంది. ఎందుకంటే అనాలోచిత సా విశేష ఇంద్రియేణ మనస వా అనువ్యవసాయీయేత ఇది. ఇప్పుడు అది మనము ఇంద్రియముల ద్వారా అంటే పూర్తిగా గ్రహణం కాకుండా, విశేష గ్రహణం కాకుండా, అనాలోచన గ్రహణం కాకుండా, సా విశేష ఇంద్రియేణ మనసావా అంటే ఇంద్రియం ద్వారా మనసు ద్వారా అది ఎలా గ్రహించబడుతుంది విశేషము అంటే కేవలం సామాన్యం అన్నప్పుడు దాని వస్తువు యొక్క విశేషం మొత్తం స్పష్టం కాదనమాట. మొత్తం స్పష్టం కాదు, అది గ్రహించబడుతుంది కాబట్టి ఆ స్వరూపం ఆ ద్రవ్యం గ్రహించబడుతుంది. అందుకే అది ఆ రకంగా మనం గుర్తించలేము. నిజంగా అది మనకు ఎలా ఆ ద్రవ్యం ఏ విధంగా స్పష్టమవుతుందంటే సామాన్య ధర్మము విశేష ధర్మంతో యుక్తమైన ద్రవ్యం ఏదైతుందో ఆ సంపూర్ణ ద్రవ్యం మనకు వ్యక్తమవుతుంది, అభివ్యక్తం అవుతుంది, అది మనకు ప్రత్యక్షం అవుతుంది. కాబట్టి కథం అనాలోచిత అంటే ఆ కాదు అని చెప్పి నిషేధిస్తున్నాయి ఇక్కడ. కథం అనాలోచిత సా విశేష ఇంద్రియేణ మనసావా ఇంద్రియం మనసుల ద్వారా వ్యవసాయీయేత ఇది. ఎట్లా మనం దాన్ని తెలుసుకోగలుగుతాము అంటే దాన్ని ఆ విషయాన్ని విశేష ధర్మాన్ని ఎలా తెలుసుకోగలుగుతాం అంటే సామాన్యం ద్వారా తెలుసుకోలేం. విశేష ధర్మంతో కూడా యుక్తం చేసినప్పుడే ఆ విషయ వస్తువు ద్రవ్యం ఏదైతే ఉందో అది మనకు తెలుస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్పారనమాట. ఇది సూత్రంలో ఉండే గ్రహణ శబ్దం గురించి చెప్పామట. ఇక్కడ ముఖ్య తాత్పర్యము మనకు గ్రాహ్యం ఏదైతే ఉందో అంటే పృథ్వీతత్వంలో ఉండేటువంటి గుణము, సామాన్య గుణము, విశేష గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంద్రియముల ద్వారా గ్రహించబడతాయి, ఇంద్రియముల యొక్క వ్యాపారం గ్రహించబడతాయి, దాన్ని గ్రహణం అని చెప్పాము. రెండవది ఏంటి? రూపము, స్వరూపం అంటే ఏమిటి అది చెప్తున్నాడు. ఇంద్రియాల ద్వారా ఆ స్వరూపం, ఇప్పుడు సామాన్య విషయ ధర్మం చెప్పినవి గ్రహించబడతాయి, దాన్ని గ్రహణం అని చెప్పాము. రెండో స్టెప్ ఏంటి? రూపం మీద సంయమం చేస్తే ఏ రకంగా ఉంటుంది ఆ స్వరూపం చెప్తున్నారు. స్వరూపం పునః ప్రకాశాత్మనో బుద్ధి సత్వస్య. చూడండి మళ్ళీ స్లైడ్ మీద. ప్రకాశాత్మనో బుద్ధి సత్వస్య మహోదయ హోస్టేవన్ మహోదయ పోయింది. ప్రకాశాత్మనో బుద్ధి సత్వస్య సామాన్య విశేషయోర్ అయుత సిద్ధావయవ భేదానుగత సమూహో ద్రవ్యం ఇంద్రియం. ఇక్కడ చూడండి, స్వరూపం అంటే ఏమిటి? మొట్టమొదటి గ్రహణం అంటే ఇంద్రియముల ద్వారా విషయ వస్తువు ఏదైతే గ్రహించబడుతుందో, గ్రాహ్య వస్తువు ఏదైతే గ్రహించబడుతుందో అని గ్రహణం అని చెప్పాం. అది స్వరూపం అంటే ఏమిటి? స్వరూపం నామ పునః ప్రకాశాత్మనో బుద్ధి సత్వస్య ఏంటి? ప్రకాశాత్మనో బుద్ధి సత్వస్య సామాన్య విశేషయో, సామాన్యం విశేషం రెండు, సామాన్య విశేషయో అయుత సిద్ధావయవ భేదానుగత సమూహ ద్రవ్యం ఇది ఇంద్రియం. ద్రవ్యం అని అంటే ద్రవ్యం ఇంద్రియం అంటే సామాన్య విశేష ధర్మంతో యుక్తమైనటువంటి ఇంద్రియం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ద్రవ్యం కింద భావించాలి. అది ఎలా ఉంది? సామాన్య విశేష అయుత సిద్ధావయవ భేదానుగత. అయుత సిద్ధ అంటే దాన్ని వేరువేరుగా చూడలేమాట. అవయవం ఉంది, దాన్ని వేరువేరు, ఇప్పుడు పిండ విశేషం ఉంది, మొత్తం శరీరం ఉంది, కానీ అవయవాలు ఉన్నాయి, కానీ అది మొత్తం సమూహంగా చూసినప్పుడే, అయుత సిద్ధావయవంగా చూసినప్పుడే, అంటే వేరువేరు కాకుండా సంయుక్తంగా చూసినప్పుడే, సమూహంగా చూసినప్పుడే అది మనకు ద్రవ్యంగా భావిస్తాము. ఏదో ఒక అవయవం ద్రవ్యం కాదు. అవయవ సన్నివేశం ఏదైతే ఉందో, అవయవ సమూహం ఏదైతే ఉందో దాన్ని ద్రవ్యం అంటాము. భూతాల్లో కూడా మనకి కేవలం సామాన్య కఠోరత ధర్మం కాదు, కఠోరత ధర్మము, దాంట్లో రూపగుణం ధర్మము, అట్లా సంపూర్ణం ఆ పృథ్వీతత్వం ఏదైతే ఉన్నాయో సామాన్య విషయ ధర్మ రెండు కలుపుతూనే దాన్ని ద్రవ్యం అంటాము. ఇక్కడ కూడా ఏదైతే ఇంద్రియం తీసుకుంటున్నామో దాంట్లో ఉండే సామాన్య విషయ ధర్మ రెండింటిని తీసుకోవాలి. ఆ రెండింటి సమూహమే ఇక్కడ ద్రవ్యంగా భావించాలి. ఆ అయుత సిద్ధావయం తీసుకోవాలి. అంటే యుత సిద్ధావయం అంటే వేరువేరుగా చూడటం, అయుత సిద్ధావయం అంటే వేరువేరుగా చూడకుండా సమూహంగా చూసి దాన్ని మనం ద్రవ్యం అంటాము అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నామట. అది ఇంద్రియాల ద్వారా, ఆ విధంగా ఇంద్రియముల ద్వారా ఆ స్వరూపం గ్రహించబడుతుంది. ఆ వస్తువు ఏదైతే ఉందో ఆ స్వరూపం విశేషం సామాన్య ధర్మాలు ఏవైతే ఉన్నాయో అది సంపూర్ణంగా గ్రహించబడుతుంది. ఆ స్వరూపం ఏదైతే ఉందో మన కంటికి కనిపించే ఆకార ప్రకారం ఏదైతే ఉందో అది మొత్తం స్వరూపం మనకు కనిపిస్తుంది. కాబట్టి అదే ఇక్కడ చెప్పామట.
స్వరూపం పునః ప్రకాశాత్మను బుద్ధి సత్వ ప్రకాశ స్వరూపం బుద్ధి సత్వానికి సామాన్య విశేష యుక్తం సామాన్య ధర్మం విశేష ధర్మంతో యుక్తమైనటువంటి అయుత సిద్ధావయవం అంటే వేరు చేయటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో అది భేదానుగత అవయంతో యుక్తమైనటువంటి అది భేదించలేము అంటే వేరు వేరు చూడకుండా సమూహంగా ఎప్పుడు చూస్తూ ఉందని అటువంటి ద్రవ్యాన్ని ఇంద్రియం అంటాము. సమూహ ద్రవ్యం ఇది ఇంద్రియం. తేషాం నెక్స్ట్ మరి మూడో రూపం ఏంటి? అస్మిత రూపం. గ్రహణం చూసాము, స్వరూపం చూసాము. స్వరూపం అంటే ఆ మొత్తం సామాన్య విశేష యుక్తమైన స్వరూపం ఇంద్రియంలో గ్రహించబడుతుంది. మరి అస్మిత అంటే ఏమిటి ఆ విషయం చెప్తాం. తేషాం తృతీయం రూపం. వాటిలో మూడు రూపం ఏంటి? తేషాం తృతీయం రూపం అస్మితా లక్షణం అహంకార. ఏంటి మూడు రూపం అంటే అస్మితా రూపం అంటే అహంకారం అంట. ఈ అస్మిత ఎక్కడి నుంచి? అహంకారం. అస్మిత రూపం అహంకార అంటే అహంకారం వలన ఇది అహంకారం యొక్క గుణం అంట. అస్మిత అనేది అహంకారం. తేషాం తృతీయ రూపం అస్మిత లక్షణం అహంకారం. అస్మితతో యుక్తమైనటువంటి అహంకార రూపం అంటే అహంకారం వల్లనే ఈ ఇంద్రియాలు ఏర్పడ్డాయంట. ఇప్పుడు ఇంద్రియాలు ఏవైతే మనం చూస్తున్నామో పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి అహంకారత్వంలో ఏర్పడ్డాయి. అందుకే తృతీయ రూపం ఏంటి? అస్మిత లక్షణం అహంకార. తస్య అహంకారానికి తస్య సామాన్యస్య ఇంద్రియాని విశేష. ఈ అహంకారానికి సామాన్యం ఏంటి? ఇంద్రియాలు అంటే అహంకారం వల్లే ఇంద్రియాలు ఉత్పన్నమయ్యాయి. అందుకే ఇంద్రియాలు ఏమంటే విశేషం అయిపోయి అహంకార తత్వం అనేది సామాన్యం అయిపోయింది. ఏంటి? సామాన్యం అయిపోయింది. అందుకే తస్య సామాన్య అహంకారస్య తస్య అంటే అహంకారస్య సామాన్యస్య ఇంద్రియాని విశేష. ఇంద్రియాలు విశేషాలు అంటే ఇంద్రియాలు విశేషం అంటే ఇప్పుడు ప్రకృతికి వికారం ఏంటి? ప్రకృతికి మొట్టమొదటి ప్రకృతి, ఆ ప్రకృతికి వికారం ఏంటి? మహాతత్వం. ఆ మహాతత్వం ఏంటి? విశేషము. ఆ మహాతత్వం ఏంటి? విశేషము. మళ్ళీ ఆ మహాతత్వం వల్ల ఏర్పడింది మహతో అహంకార. అహంకారం ఏర్పడింది. అప్పుడు అహంకారం అవుతుంది విశేషం అవుతుంది. ఈ మహాతత్వం సామాన్యం అయిపోతుంది. ఈ మహాతత్వం అవుతుంది సామాన్యం అయిపోతుంది. అలాగే ఇప్పుడు మళ్ళీ అహంకారంతో ఏం ఉత్పన్నమైంది? పంచ జ్ఞానేంద్రియాలు ఏర్పడ్డాయి. అహంకారం ఏర్పడ్డాయి, పంచ జ్ఞానేంద్రియాలు ఏర్పడ్డాయి. అప్పుడు పంచ జ్ఞానేంద్రియం అయితే విశేషాలు అయిపోతాయి. ఈ అహంకారం సామాన్యం అయిపోతుంది. ఆ రకంగా ఇక్కడ సామాన్యస్య ఇంద్రియాన్ని విశేష. ఈ సామాన్య అహంకార తత్వానికి ఇంద్రియాలు విశేషం అంటే దానివల్ల ఇవి ఉత్పన్నమయ్యాయి. అహంకారం అనే తత్వం వల్లే ఈ విశేషమైన ధర్మాలు అవి అభివ్యక్తం అవుతున్నాయి. అందుకే విశేషం అని చెప్పామన్నమాట. ఇంద్రియాన్ని విశేషాహ. ఇది అస్మిత అంటే ఏమిటి? ఇది ఇంద్రియాలకు కారణం. అస్మిత అనే అహంకార లక్షణం ద్వారా అహంకార తత్వం ద్వారా ఈ ఇంద్రియాలు ఉత్పన్నం అవుతాయి. అందుకే విశేషం అని చెప్పాము. ఇది అస్మిత అంటే ఈ ఇంద్రియాల ద్వారా అస్మిత అనే సామాన్య ధర్మం వాటిలో ఉండే విశేష ధర్మాలు ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య సంయమం చేయడం ద్వారా అస్మిత లక్షణ తత్వం మీద సంయమం చేయడం ద్వారా మనకు ఈ ఇంద్రియ జయం కలుగుతుంది. అంటే ఆ అస్మితాన్ని మీద సంయమం చేసినప్పుడు అస్మితలో ఉండే తత్వాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి ఉత్పన్నం చేస్తాయో ఆ రహస్యం అంతా ఆ జ్ఞాన విజ్ఞానం అంతా మనకు ఆ యోగికి తెలుస్తుంది సంయమం చేసినప్పుడు. నెక్స్ట్ చతుర్థ రూపం ఏం చెప్పాడు? అన్వయ రూపం అంట. చతుర్థం ఏంటి? చతుర్థం రూపం వ్యవసాయాత్మకాః ప్రకాశ క్రియాస్థితిశీల గుణాః ఏషాం ఇంద్రియాని సాహంకారాని పరిణామః. సాహంకారాని పరిణామః. ఇవేంటివంట? చతుర్థ రూపంలో అన్వయం అంటే ఇప్పుడు మనకు చెప్పుకున్నాం ప్రకృతి వల్ల మహాతత్వం ఏర్పడింది. మహాతత్వం అహంకారం ఇంద్రియాలు ఏర్పడ్డాయి. వీటన్నిటిలో కూడా వికారాలు అన్నిటిలో కూడా ఈ ప్రకృతి యొక్క వికారాలు ఏవైతే ఉత్పన్నమయ్యో వీటన్నిటిలో కూడా అన్వయంగా ఉంటుంది. అహంకారం ఇప్పుడు ఇంద్రియాల్లో అహంకార తత్వం ఉంది, అహంకారంలో మహాతత్వం ఉంది, మహాతత్వంలో ప్రకృతితత్వం ఉంది. అట్లా అన్ని అన్వయీ కారణంగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక మిట్టితోటి కుండ తయారు చేస్తాం, కుండతో చాలా రకరకాల బొమ్మలు తయారు చేస్తాం. అన్నిటి ఏమైనా తయారు చేయండి, ఏవిన్నా వికృతి పొందని వికారం వచ్చినా అన్నిట్లో ఆ మృత్తిక అనేది అంటే మృత్తిక అంటే మన్ను అనేది అన్నిట్లో యుక్తంగా ఉంటుందన్నమాట. అది మిట్టి యొక్క ధర్మం ఏదైతే ఉందో అది అన్నిట్లో అన్వయ కారణంగా వస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా అదే చెప్పామన్నమాట. చతుర్థ రూపం వ్యవసాయాత్మక నిశ్చయాత్మకమైనటువంటి ఏది? ప్రకాశ క్రియాస్థితిశీల గుణాః అంటే సత్వగుణం, రజోగుణము, తమోగుణంతో యుక్తమైనటువంటి అంటే ప్రకృతికే ఈ వికారాలు అన్నమాట. ఏంటివి? ఈ మూడు గుణాలు ప్రకృతి యొక్క వికారం. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ గుణాలు ఏంటివి? అన్నిట్లో అన్వయీ కారణంగా ఉంటాయి, అన్నిట్లో యుక్తంగా ఉంటాయి. అది ఏ తత్వం తీసుకుంటే ఆ తత్వంలో యుక్తమై ఉంటాయి. ఇప్పుడు ఇంద్రియాలు తీసుకున్నాం, ఆ ఇంద్రియాలకు కారణం ఏంటి? అస్మిత అనే అహంకారం అని చెప్పాం. అంటే అహంకార తత్వం అనేది ఈ ఇంద్రియాలు కూడా ఉంది. అహంకారంలో ఉంది, మళ్ళీ మహాతత్వం ఉంది, మహాతత్వంలో ఉంది, ప్రకృతి ఉంది. అలాగా అన్వయ కారణంగా అన్నిటిలో ఉంటుంది అని ఇక్కడ చెప్పారనమాట. కాబట్టి
ప్రకాశ క్రియా స్థితిశీల గుణా, ఈ గుణాలు ఏషాం ఇంద్రియాన్ని, ఏ ఇంద్రియాలు అయితే ఉన్నాయో సాహంకారానికి పరిణామం, ఇవి అహంకారానికి పరిణామాలు, ఇవి అహంకారానికి పరిణామాలు. ఈ అంటే ప్రకృతి యొక్క పరిణామాలు, ప్రకృతిగా ఇవన్నీ వికృతంగా మారిపోయి భిన్న భిన్నంగా వ్యక్తపరుస్తున్నాడు. మహాతత్వము, అహంకారము, ఇంద్రియాలు, మనసు, ఇవన్నీ కూడా ఈ పరిణామాలు, మూలతత్వానికి పరిణామాలు అని చెప్పి చెప్పుకున్నాం. సో అన్వయి అంటే ముఖ్యంగా ఈ అన్ని తత్వాల్లో ఏవైతే పృథ్వీతత్వంలో కనిపిస్తున్నాయో, ఈ బ్రహ్మాండంలో ఏవైతే తత్వాలు కనిపిస్తున్నాయో అన్ని తత్వాల్లో ఈ ప్రకృతి తత్వం అనేది అన్నిటి అన్వయి కారణంగా ఉంటుంది. అందుకే వీటికి పరిణామాలు అని చెప్పి చెప్పుకున్నాము. మొత్తం అన్వయి కారణంగా అది ఉంటుంది, ప్రకృతి తత్వం ఉంటుంది. నెక్స్ట్ పంచమ రూపం చెప్పారు ఇక్కడ. పంచమం రూపం గుణేషు యద్ అనుగతం పురుషార్థవత్వం ఇది. 5వ రూపం ఏంటి? అర్థవత్వం. సరే, ఈ అన్నిట్లో అన్వయ కారణంగా వస్తుంది. ఏమని చెప్పావు? ప్రకృతి వలన మహాతత్వం ఏర్పడింది, మహాతత్వం వలన అహంకారం ఏర్పడింది, అహంకారం వలన ఇంద్రియాలు ఏర్పడ్డాయి, ఈ పంచభూతాలు ఏర్పడ్డాయి, అన్ని ఏర్పడ్డాయి. వీటన్నిటికీ ఎందుకు సృష్టించబడ్డాయి, ఎందుకోసం ఇవన్నీ ఇలాగా వికారాలు పొందుతున్నాయంటే ఇవి అర్థవత్వం, ప్రయోజనం కోసం. ఏ ప్రయోజనం కోసం? పురుష ప్రయోజనం కోసం. పురుషుడికి ఏ ప్రయోజనము? భోగాపవర్గం ప్రయోజనము. భోగం అంటే చేసిన పుణ్య పాపకర్మను బట్టి భోగాన్ని అనుభవించడం కోసం, మోక్షం కోసం, మోక్ష సిద్ధి కోసమే ఈ సృష్టించబడ్డాయి, నిర్మించబడ్డాయి. ఇవి అర్థవత్వం ఉందామంట. అంటే అన్నిట్లో ఎందుకు అన్వయ కారణంగా వస్తుందంటే ఈ తత్వము పురుషుడి ప్రయోజనం కొరకు ఈ పంచభూతాలు, ఇంద్రియాలు ఇవన్నీ ఏర్పడ్డాయి. ఇవన్నీ ఎందుకు ఏర్పడ్డాయి అంటే పురుషుడు ప్రయోజనం కోసం. ఎంత సృష్టి నిర్మించబడిందంటే ఇవన్నీ పురుషుడు సుఖ దుఃఖాలను అనుభూతిని పొందడం కోసము, అదేవిధంగా మోక్షం యొక్క ఆనందాన్ని పొందడం కోసమే ఈ సృష్టి యొక్క నిర్మాణం, ఈ శరీరం యొక్క నిర్మాణం జరిగింది. కాబట్టి అర్థవత్వం ప్రయోజనము అని చెప్పి ఇక్కడ చెప్పాం. అట్లా వీటి అర్థవత్వం, ఈ ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రయోజనం ఏ రకంగా సిద్ధిస్తున్నది, వాటిని సంయమం చేయడం ద్వారా యోగికి ఇంద్రియ సిద్ధి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పాడు. ఈ 5 రూపాయల మీద మనం సంయమం చేస్తే ఇంద్రియ జయం కలుగుతుంది, అదే విషయాన్ని ఇక్కడ చెప్పారు. కాబట్టి చతుర్థ రూపం పంచమం రూపం గుణేషు ఏది అనుగతం. గుణాలు సత్వగుణం, రజోగుణం, తమగుణం అనుగతంగా వస్తున్నాయి, అంటే అనుసరిస్తూ వస్తున్నాయి. అన్ని గుణాలు ఇవి ప్రతి పదార్థంలోనూ, ప్రతి వ్యక్తమైనటువంటి మనకి ఏవైతే ఇంద్రియాల వరకు పంచభూతాలు కూడా అన్నింటిలో అనుగతంగా వస్తుంది కదా అది. పంచమ రూపం ఈ గుణేషు ఏది అనుగతం పురుషార్థవత్వం, ఇది పురుషుడి ప్రయోజనం కోసం ఉన్నాయి. కాబట్టి పంచసు ఏతేషు ఇంద్రియ రూపేషు, ఈ 5 రకాలైనటువంటి ఇంద్రియ రూపాల్లో పంచసు ఏతేషు ఇంద్రియ రూపేషు క్రమంగా సంయమం చేసినప్పుడు, అంటే ధారణ ధ్యాన సమాధి చేసినప్పుడు తత్ర అక్కడక్కడ జయం కృత్వ, జయాన్ని పొంది అంటే సిద్ధిని పొంది పంచరూప జయాత్, వీటిని పంచరూపాన్ని జయించడం వల్ల ఇంద్రియ జయ ప్రాదుర్భవతి యోగిన. యోగికి ఇంద్రియ జయ, ఇంద్రియాల మీద జయ సిద్ధి కలుగుతుంది. ఇంద్రియాన్ని సిద్ధింపగలుగుతుంది, అంటే ఇంద్రియాలు పూర్తి వశం అయిపోతాయి, ఇంద్రియ సిద్ధి కలుగుతుంది, ఇంద్రియ యొక్క ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి ఇంద్రియ జయ ప్రాదుర్భవతి యోగిన, ఆ యోగికి ఇంద్రియాల మీద అధికారం వస్తుంది. ఇంద్రియాలు ఎక్కడ ఏ రకంగా ఎలా ఉపయోగించుకుని ఆ రకం ఉపయోగించుకొని భోగాపు వర్గం వైపు ముందుకెళ్తాడు, అంటే ముక్తి వైపు, మోక్షం వైపు ముందుకెళ్తాడు. కాబట్టి ఆ శక్తి సామర్థ్యం ఆ యోగికి వస్తుంది, ఇంద్రియ జయం కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పాం. అస్తు. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఎదుక సందేహం ఉందండి? ఇప్పుడు చెప్పిన పాఠంలో ఎదుక సందేహం ఉందా వ్యాస భాషంలో? ఓకే అండి. మహోదయ జీ, మనం ఇప్పుడు చెప్పేదంతా కూడాను ఒక రకంగా ముందు చెప్పుకున్న దానికి వ్యతిరేకం అవ్వడం లేదా అండి మహోదయ? అక్కడ భూతాల మీద మనం సంయమం చేశాము, ఇక్కడ ఇంద్రియం మీద సంయమం చేస్తున్నాం. అక్కడ భూతాలలో ఉండేటువంటి ఏంటి? రూపము, రసము, స్పర్శ, గంధ, వాటి మీద సంయమం చేసామట, తత్వాన్ని సంయమం చేసాం. ఇక్కడ మనం ఇంద్రియాల మీద చేస్తున్నామట, అంటే అహంకార తత్వం మీద సంయమం చేస్తున్నాం. అహంకారంలో 5 రూపాయలు చెప్పుకున్నామట. ఇవే ఇక్కడ ఆ ఇంద్రియ తత్వాన్ని గ్రహించడం కోసం దాని సామాన్య ధర్మం ఏంటి, విషయ ధర్మం ఏంటి, వాటి మీద సంయమం చేసినప్పుడు మనకి ఇంద్రియం కలుగుతున్నాం. అక్కడ భూతాల మీద చేసాము, ఇక్కడ ఇంద్రియాల మీద చేసినాం. అది దీనికి అది అక్కడ ఇక్కడ రెండింటికి భేదం అంటే ఈ రెండింటి మధ్య ఇదే భేదం. ఓకేనా? ఓకేనండి, ధన్యవాదాలు మహోదయ. నెక్స్ట్ 48వ సూత్రం చూడండి. మహోదయ భూతాల మీద కాదు కదా, భూతాలకున్న స్వరూపం మీద కదా, విశేష ధర్మం మీద కదా. భూతాలు అంటే ఆ భూతాలు ఉండే స్వరూపం ఎక్కడి నుంచి వచ్చిందన్నమాట. వాటి సంయమం చేయడం వల్ల స్వరూపం ఏమి ఉందో దాంట్లో మొత్తం యథార్థంగా తెలిసిపోయిందన్నమాట. భూతాలు కావడానికి వాటి విశేష ధర్మాలు ఏంటి, సామాన్య ధర్మాలు ఏంటి, అవి ఎక్కడి నుంచి ఉత్పన్నమయ్యాయి, వాటి మీద సంయమం చేశాం. సంయమం చేయాల్సింది వాటి యొక్క స్వరూపం, వాటి యొక్క విశేష ధర్మం మీద. విశేష ధర్మం అంటే విశేష ధర్మం మీద చేసినప్పుడు రెండు అన్ని తెలుస్తాయి. భూతాలకు సంబంధించిన సామాన్య విశేష ధర్మం మొత్తం ప్రత్యక్షం అవుతాయి ఆ యోగికి. కానివ్వండి మహోదయ, కానివ్వండి,
భూతాల మీద అంటే మనసు మీద చేస్తే కదండి మహోదయ, భూతాలను మనం కంట్రోల్ చేయడం కానీ ఇంద్రియాలను కంట్రోల్ చేయడం కానీ జరుగుతుంది. ఓకే అండి, చెప్తే ఇక మనసు కాదు ఇక్కడ మనం సంయమం అనేది ఒక విషయాన్ని గ్రహించాలి. ఇక్కడ మనం ఏ విషయం సందర్భంలో మాట్లాడుకునే వ్యాస భాషను చెప్పారు, వాటి మీద జరిగేటువంటి క్రియాకలాపాలు ఏవి ఉన్నాయో, ఒక భూతత్వంలో సామాన్య ధర్మాలు విషయ ధర్మాలు ఏవి ఉన్నాయో వాటి మీద ఇప్పుడు మనసు అన్నిటికీ మనసు ఆధారం. మనసు లేకుండా ఏది పని జరగడం లేదు, అన్నింటిలో యుక్తంగా ఉంటాయి, అన్నిటికీ ఆధారం అదే అన్నమాట. చిత్తం, మనసు చిత్తం ద్వారా అన్ని పని చేస్తాం. ఆ చిత్తం ఎలా చేయాలి చూపిస్తున్నామట. ఆ చిత్తం ఏ విధంగా సంయమం చేయాలి, ఏ విధంగా దాన ధ్యాన సమాధి చేయాలి, ఏ విషయం చేయాలి, ఎలా చేయాలి నేర్పిస్తున్నామట. అక్కడ మనసు అన్నింటిలో యుక్తంగా ఉంటుంది, మనసు లేకుండా ఏ పని లేదు. ముఖ్య ఆధారం ఈ చిత్తమే కదా అన్నిటికీ ఆధారం. మనం చిత్తం అన్నా మనసు అన్నా అహంకారం అన్నా ఇవన్నీ కూడా ఒకటే కదండి మహోదయ, అంతఃకరణం. అదే అదే ఒకటే కాబట్టి దాని సహాయంతో మనం ఈ సంయమం చేస్తున్నాం, దాన ధ్యాన సమాధి చేస్తున్నాం. ఓకేనా? అస్తు. ఇప్పుడు 48వ సూత్రం చూడండి. 48వ సూత్రము. తతో మనోజీవిత్వం వికరణ భావ ప్రధాన జయశ్చ. ఏంటండి? తతో మనోజీవిత్వం వికరణ భావ ప్రధాన జయశ్చ. ఈ ఇంద్రియ జయం కలగడం ఎటువంటి సిద్ధి కలుగుతుంది? అదే మనము గ్రహణ స్వరూప అస్మిత అన్వయ అర్థవత్వం మీద సంయమనం చేస్తే ఇంద్రియ మనకు ఒక అధికారం వస్తుంది. ఇంద్రియాలు మన ఆధీనంలో ఉంటాయి, వాటి సిద్ధి మనకు కలుగుతుంది చెప్పాం. సామాన్యంగా ఇంద్రియాలు మన ఆధీనంలో, మనసు ఎక్కడికో పారిపోతుంది అంటుంటాం. కానీ ఈ సిద్ధి కలిగినప్పుడు అన్ని మొత్తం సమస్త ఇంద్రియాలు కూడా అతని ఆధీనంలో ఉంటాయి. ఏ చెప్తే అదే పని చేస్తామట, అంత అధికారం వచ్చేసి. అందుకే ఇంద్రియ జయం కలిగింది. అట్లా ఇంద్రియ జయం కలిగినప్పుడు ఎటువంటి సిద్ధి కలుగుతుంది, దానివల్ల ఫలితం ఏంటి, ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఎటువంటి ఐశ్వర్యం కలుగుతుంది, ఎటువంటి సిద్ధి కలుగుతుంది అని చెప్తున్నాడు. తతః అంటే ఆ ఇంద్రియాన్ని సిద్ధించడం, ఇంద్రియ జయం కలిగినప్పుడు, ఇంద్రియాల మీద జయం సాధించినప్పుడు, సిద్ధిని పొందినప్పుడు ఏం కలుగుతుంది? తతః దాని వలన మనోజీవిత్వాన్ని సిద్ధి కలుగుతుంది. ఏం కలుగుతుంది? మనోజీవిత్వం. చూడండి స్లైడ్ మీద కింద కనిపిస్తుంది నీట్ గా. మనోజీవిత్వం. రెండు ఏంటి? వికరణ భావ. వికరణ భావాన్ని సిద్ధి కూడా కలుగుతుంది. తర్వాత ప్రధాన జయశ్చ. ప్రధాన అంటే ప్రకృతి మీద కూడా సిద్ధిని పొందవచ్చు. మూల ప్రకృతి మీద సిద్ధిని పొందగలుగుతారు. ఈ మూడు సిద్ధులు ఆ యోగికి కలుగుతాయి. ఇంద్రియాల మీద జయాన్ని సాధించినప్పుడు, సిద్ధిని పొందినప్పుడు మనోజీవిత్వం అనే సిద్ధి కలుగుతుంది, వికరణ భావ అనే సిద్ధి కలుగుతుంది, ప్రధాన జయశ్చ ప్రధాన ప్రకృతి ఏదైతే ఉందో దాని మీద సిద్ధి కలుగుతుంది. అంటే పూర్తిగా వశిత్వం అవుతుంది, అతని అధికారంలోకి వస్తుంది. ఏం చెప్తే అది యోగి సంకల్పానుసారంగా అన్ని సిద్ధిస్తాయి అని చెప్పి ఇక్కడ వాటి యొక్క సిద్ధి గురించి 3 సిద్ధులు ప్రాప్తమవుతాయి ఆ యోగికి అని చెప్పుకున్నాం. అవి ఏంటివి? ఈ మనోజీవిత్వం అంటే ఏమిటి, వికరణ భావ అంటే ఏమిటి, ప్రధాన జయ అంటే ఏమిటి, అవి వ్యాస భాషలో మనం ఒక్కొక్కటి వివరంగా చూద్దామండి. సో ఈ 3 సిద్ధులు ఆ యోగికి కలుగుతాయి. ఇంద్రియజయం సిద్ధించినప్పుడు ఇవి కలుగుతాయండి. అస్తు. ఏంటివి చూడండి ఇక్కడ వ్యాస భాష చూడండి. కాయస్య అనుత్తమో గతి లాభో మనోజీవిత్వం. మనోజీవిత్వం అంటే ఏమిటి? కాయస్య ఇక్కడ పైన కనిపిస్తుంది చూడండి. కాయస్య అనుత్తమ గతి లాభో మనోజీవిత్వం. కాయం అంటే శరీరం యొక్క అత్యుత్తమైన గతి లాభం ఏదైతే ఉందో, శరీరం యొక్క అతి ఉత్తమైన గతి లాభం అంటే వేగవంతం, అంటే శరీరానికి అంత సామర్థ్యం ఉత్పన్నం అవుతున్నాడు. శరీరానికి మనిషి ఏ విధంగా సక్రియంగా పనిచేస్తున్నా అంత సామర్థ్యం, అంటే దాన్ని పోల్చి చెప్తున్నా అంట. అంటే మనిషికి సమానంగా ఎప్పుడు శరీరంలో అంత గతి రాదు, కానీ సామర్థ్యం పెరుగుతుంది. అంటే ఎందుకంటే శరీరం యొక్క సామర్థ్యం పెరిగినప్పుడే మనుషులు సక్రియంగా పని చేయగలుగుతున్నామట. కాబట్టి ఆ శక్తి కలుగుతున్నామట. కాయస్య అనుత్తమో గతి లాభ మనోజీవిత్వం. కాయం అనే శరీరం యొక్క అత్యుత్తమ గతి ఏదైతే ఉందో, ప్రకృతి ఏదైతే ఉందో అది మనోజీవిత్వం అని చెప్పి చెప్పుకున్నాము. అంటే మనసు యొక్క తీవ్రత ఏ విధంగా ఉంటుందో ఆ రకంగా శరీరం యొక్క తీవ్రత సక్రియంగా ఉంటుంది, యాక్టివ్ గా ఉంటుంది. అంటే ప్రతి పదార్థాన్ని సూక్ష్మ విషయాన్ని కూడా గ్రహించే శక్తి సామర్థ్యం ఆ స్ఫూర్తి ఆ శరీరంలో ఉంటుంది. దీన్ని మనోజీవిత్వం అని చెప్పి చెప్పుకున్నాము. నెక్స్ట్ ఏం చెప్పాడు? వికరణ భావ. ఇప్పుడు మనోజీవిత్వం అంటే శరీరం యొక్క అత్యంత గతి లాభం ఏదైతే కలుగుతుందో, అత్యంత సామర్థ్యం అయితే కలుగుతుందో దాన్ని మనోజీవిత్వం అంటాం. శరీరం యొక్క గతి అత్యంత తీవ్రంగా తయారవుతుంది, దాన్ని మనోజీవిత్వం అని చెప్పుకున్నాము. రెండవది వికరణ భావ. వికరణ భావం అంటే ఏమిటి? ఆ విషయం చెప్పాడు. విదేహానాం ఇంద్రియాణం అభిప్రేత దేశ కాల విషయాపేక్షో వృత్తి లాభో వికరణ భావ. ఏంటండి? విదేహానాం ఇంద్రియాణం అభిప్రేత దేశ కాల విషయాపేక్షో వృత్తి లాభో వికరణ భావ. విదేహానాం ఇంద్రియాణం అభిప్రేత దేశ కాల విషయాపేక్షో వృత్తి లాభో వికరణ భావ. ఓకేనా? అంటే విదేహానాం ఇంద్రియాణం అంటే ఏమిటి?
చూడండి స్లైడ్ మీద చూసుకోండి. విదేహానం ఇంద్రియానం అంటే దేహరహితంగా, అంటే దేహ సహాయం లేకుండా, శరీరం యొక్క సహాయం లేకుండా ఇంద్రియానం అభిప్రేత ఇష్టమైన విషయంలో, ఇంద్రియాలను ఎక్కడ ఏ విషయంలో కావాలో ఆ విషయంలో, ఏ దేశంలో కావాలో ఆ దేశంలో, ఏ కాలంలో కావాలో ఏ సమయంలో కావాలో ఆ సమయంలో, ఏ విషయం కావాలంటే ఆ విషయం మీద ఏదైతే వృత్తి వ్యాపారం చేస్తుందంటే మనసులో లగ్నం చేస్తున్నామో దాన్నే వికరణ భావ అని చెప్పండి. వికరణం అంటే వికారం ఏదైతే ఉందో, అంటే అవయవ విశేషం, అంటే అవయవ వస్తు విశేషం, అది జేయ వస్తువు ఏదైతే ఉందో, పదార్థ విశేషం ఏదైతే ఉందో దాని మీద సంయమనం చేయడం అంట. అది ఏ దేశంలో కావచ్చు, ఏ సమయంలో కావచ్చు, ఏ విషయమైనా కావచ్చు. అంటే అది ఎట్లాగా దేహ రహితంగా, అంటే దేహ సహాయం లేకుండా మన ఇంద్రియాలను ఎక్కడ కావాలంటే అక్కడ లీనం చేయొచ్చు. దాన్నే వికరణ భావ అంటే. వికరణాలు అంటే వికరణ మీద మనం ధ్యానం చేస్తాం, అంటే సంయమం ద్వారా ఆ విషయాన్ని వస్తువుని తెలుసుకుంటాము. దాన్ని వికరణ భావ అని చెప్పాం. అందుకే విదేహానం ఇంద్రియానం, దేహరహితమైన ఇంద్రియాలకు అభిప్రేతం ఇష్టమైనటువంటి దేశంలోను కాలంలోను సమయంలోను విషయాన్ని అపేక్షాపూర్వకంగా వృత్తి లాభం కలుగుతుంటే, అంటే జ్ఞానం యొక్క లాభం కలుగుతుందో దాన్ని వికరణ భావ అంటాము. అలా సంయమం చేసినప్పుడు అక్కడ ఒక విశిష్టమైన జ్ఞానం ఏర్పడుతుంది. దాన్ని వికరణ భావ అని చెప్పి చెప్పుకున్నాము. ఇది వికరణ సిద్ధి కలుగుతుంది ఆ యోగికి. మరి నెక్స్ట్ ప్రధాన జయష్ట అంటే ఏమిటి, ప్రధాన సిద్ధి అంటే ఏమిటి, ఆ విషయం చెప్తున్నాడు. సర్వ ప్రకృతి వికార వశిత్వం ప్రధాన జయ. సర్వ ప్రకృతి వికార వశిత్వం ప్రధాన జయ. ప్రకృతి వికార వశిత్వం అంటున్నాం అక్కడ. ప్రకృతి వికార వశిత్వం అంటే ప్రకృతి వల్ల ఏమో ఉత్పన్నమే, ఏ వికారం ఉత్పన్నం మొట్టమొదటి తత్వము ప్రకృతి వల్ల మహాతత్వం ఏర్పడింది చెప్పాం. ఆ మహాతత్వం మీద పూర్తిగా వశిత్వం వచ్చేస్తుంది, అధికారం వచ్చేస్తుంది. తర్వాత ఆ మహాతత్వం ఏం ఏర్పడింది, అహంకార తత్వం ఏర్పడింది. ఆ అహంకారం పూర్తిగా వశిత్వం అయిపోతుంది. అంటే అహంకారం చేసే క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో ఆ తత్వం ఏ విధంగా పనిచేస్తుందో అది మొత్తం తెలిసిపోతుంది. అహంకారం వల్ల ఏర్పడ్డాయంటే సూక్ష్మభూతాలు ఏర్పడ్డాయి. అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఏర్పడ్డాయి, అవి ప్రత్యక్షం అవుతాయి. తర్వాత అహంకారం ఇంద్రియాలు ఏర్పడ్డాయి అన్నమాట. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు ఏర్పడింది, అవి ప్రత్యక్షం అవుతాయి. ఆ రకంగా పూర్తిగా ఆ ప్రకృతి వలన ఏవైతే వికారాలు ఉత్పన్నమయ్యాయో ఆ వికారాలు మొత్తం కూడా ఆ ప్రధాన జయం అంతా, ఆ ప్రకృతి యొక్క మూల స్వరూపం అంతా కూడా ఆ యోగికి ప్రత్యక్షం అవుతుంది, ఆ సిద్ధి కలుగుతుంది. అంటే పంచభూతాలు బ్రహ్మానికి కారణము, ఈ శరీరానికి కారణటువంటి ఈ జగత్ యొక్క రహస్యం అంతా కూడా తన ఆధీనంలోకి వచ్చేస్తుంది. అంత శక్తి సామర్థ్యం ఆ యోగికి కలుగుతుంది అని చెప్పి చెప్తున్నాడు. అదే సర్వ ప్రకృతి వికార వశిత్వం, మొత్తం వికారం అంతా ప్రకృతి ఏవైతే వికారాలు ఉత్పన్నమయ్యాయో, ఏదైతే అభివ్యక్తం అవుతుందో, కనిపిస్తుందో ఈ బ్రహ్మాండం జగత్ అంతా, అదంతా వశిత్వం అవుతుంది. దాన్ని ప్రధాన జయ, ప్రధాన ప్రకృతి యొక్క సిద్ధి కలుగుతుంది, జయం కలుగుతుంది. కాబట్టి ఏతాహ తిస్రః సిద్ధయః, ఈ మూడు సిద్ధులు, ఏతాహ తిస్రః సిద్ధయః మధు ప్రతీక ఉచ్యంతే. వీటిని మధు ప్రతీక అని చెప్పారు. అందుకే వీటికి ఒక పేరు పెట్టారు. ఈ మూడు సిద్ధులకు మధు ప్రతీక ఉచ్యంతే. వీటిని మధు ప్రతీక అని పేరుతో పిలిచారంట. ఈ మూడు సిద్ధులను మధు ప్రతీక అని చెప్పారు. ఎందుకు చెప్పారు మధు ప్రతీక అంటే, ఎందుకంటే ముక్తి యొక్క ఆనందాన్ని ఇస్తున్నామట. ఈ సిద్ధి కలిగినప్పుడు ముక్తి యొక్క అధికారి మోక్షానికి అధికారికి వ్యక్తి తయారవుతాడంట, అధికారికంగా తయారవుతాడంట. అంటే ముక్తి సుఖాన్ని పొందుతాడంటే మోక్షం వైపు వెళ్ళడానికి అత్యంత దగ్గరగా ఉంటాడు. అంటే ఇక్కడ ఈ స్థితి మధు ప్రతీక స్థితి కలిగినప్పుడు, భూతజయం కలిగినప్పుడు ఎప్పుడు పతనం కావడానికి అవకాశం ఉండదు. పతనం అప్పుడు చాలా మంది ఋషి మహర్షులు కూడా ఒక్కోసారి ఎంతో ఉత్కృష్ట స్థితిలో కింద పడిపోతూ ఉంటారు, ఒక్కోసారి కర్మల వల్ల కిందకు చేస్తా అంటుంటాం. కానీ ఈ భూతజయం మూడు సిద్ధులు కలిగినప్పుడు, మధు ప్రతీక సిద్ధికి వచ్చినప్పుడు ఏమవుతుంది, వ్యక్తిగా అదో పథకం ఎప్పుడు దారి తీయదు, ఇంకా ఎల్లప్పుడు ముందుకు వెళ్ళిపోతాం. ఇంకా ముక్తి కలగలేదు, మోక్షం కలగలేదు, ఇంకో బీజాలు ఉన్నాయి, క్లేశాలు ఉన్నాయి, కానీ ఇంకా బీజ భావం దగ్గరలో ఉన్నాయి. అంటే అత్యంత యోగ్యత వస్తుంది, అంటే కింద పడడానికి సంభావన అనేది ఉండదు. ఆ స్థితి కలుగుతుంది, ఆ యోగ్యత కలుగుతుంది. అంటే మధు ప్రతీక అంటే మధుతో, మధు ఏ విధంగా ఆనందాన్ని ఇస్తుందో, తేనె ఏ విధంగా ఆనందాన్ని ఇస్తుందో, అదేవిధంగా మోక్ష సుఖం పొందటానికి, మోక్ష సుఖానుభూతిని పొందటానికి అత్యంత దగ్గరగా ఉంటాడు. కాబట్టి మధు ప్రతీక ఇది ఉచ్యంతే అని మధు ప్రతీక అని పేరు పెట్టాం. ఎవరికి? ఈ మూడు సిద్ధులకు. ఏ సిద్ధి? మూడు సిద్ధులు మనకి ఏం కలిగి, మనోజీవిత్వం అని శరీరం యొక్క సామర్థ్యం పెరుగుతుంది ఆ యోగికి. తర్వాత వికరణ భావం అంటే ఏ విషయంలో, ఏ కాలంలో, ఏ సమయంలో కావాలంటే ఆ విషయం మీద ఆ విషయాన్ని యొక్క రహస్యాన్ని తెలుసుకోగలుగుతాడు. అంటే అక్కడ ఆ జ్ఞానాన్ని పొందగలుగుతాడు. అది ఏదైనా కావచ్చు, ఏ సమయంలో కావచ్చు, ఎప్పుడు కావాలంటే సంకల్పం చేస్తే ఆ సంకల్ప సిద్ధి ద్వారా దాన్ని జయాన్ని పొందగలుగుతాడు.
అదేవిధంగా ప్రధాన జయ, ప్రధాన సిద్ధి కూడా కలుగుతుంది. ప్రధాన జయ మొత్తం ప్రకృతికి వచ్చినప్పుడు ఇవన్నీ సహజంగా వచ్చేస్తామంట. ఈ ప్రకృతి యొక్క రహస్యం అంతా కూడా అతనికి తన ఆధీనంలో ఉంటుంది, ఆ సిద్ధి కలుగుతుంది అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకున్నాము. దాన్ని మధు ప్రతీక పేరుతో చెప్పుకున్నాము. ఏతాశ్చ కరణ పంచక స్వరూప జయాత్ అధిగమ్యతే. ఏతాశ్చ ఇవన్నీ కూడా కరణ పంచక, ఏతాశ్చ పంచక, ఏతాశ్చ వీటన్నిటిని కరణ పంచక స్వరూపాలు 5 రూపాయలు చెప్పాం కదా. ఈ 5 రూపాయలు ఈ సిద్ధులను కూడా ఈ రూపాల మీద సంయమం చేసినప్పుడు సిద్ధిస్తాయి. ఏతాశ్చ ఇవి కరణ పంచక స్వరూప జయాత్, ఈ 5 రకాల స్వరూపాలు ఏవైతున్నాయో వాటిని జయాత్ సిద్ధింప చేసుకోవడం వలన ఇటువంటి అధిగమ్యంతే అంటే ఇవన్నీ యథార్థంగా తెలుస్తాయి, వాటిని తెలుసుకోగలుగుతాడు ఆ యోగి. కాబట్టి ఇది ఈ 48 సూత్రాలు చెప్పుకున్నాం. ఈ 3 సిద్ధులు కలుగుతాయి. ఈ 3 సిద్ధులకే మధు ప్రతీక అని చెప్పాము. మధు ప్రతీక అంటే మధు ఏ విధంగా అయితే తేనె ఏ విధంగా అయితే ఆనందాన్ని ఇస్తుందో అలాగే ముక్తి యొక్క ఆనందానికి అత్యంత దగ్గరగా ఉంటాడు కాబట్టి మధు ప్రతీక అని పేరు పెట్టుకున్నామని చెప్పి ఇక్కడ చూసాము. కాబట్టి ఈ రకంగా మనోజీవిత్వం, వికరణ భావ, ప్రధాన జయ ఈ 3 సిద్ధులు ఆ యోగికి కలుగుతాయి అని ఇక్కడ చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇది చెప్పిన తర్వాత ఇది ఎప్పుడు ఇంద్రియ సిద్ధి వలన కలిగినప్పుడు ఈ 3 సిద్ధులు లభిస్తాయి. ఇంద్రియం కలిగినప్పుడు, భూతజయం కలిగినప్పుడు ఏం కల్పించాయి? అనిమాది అష్టసిద్ధులు కలిగాయి. అక్కడ 3 సిద్ధులు వచ్చాయండి. భూతాల మీద జయం సాధించినప్పుడు అనిమాది అష్టసిద్ధులు వచ్చాయి. తర్వాత సిద్ధి ఏం కలిగింది? కాయ సంపత్తి కలిగింది. తర్వాత ధర్మ అనభిఘాత, అక్కడ 3 సిద్ధులు వచ్చాయి. ఇక్కడ భూతాలు ఇంద్రియాల మీద సంయమం చేసినప్పుడు కూడా ఇక్కడ 3 సిద్ధులు మనోజీవిత్వం, వికరణ భావ, ప్రధాన జయ. అవి ఇంకా అప్పటికంటే ఇప్పుడు ఈ స్థితిలోకి వచ్చినప్పుడు ఇంకా సూక్ష్మంగా పూర్తిగా అధికారంలోకి వస్తాయి అన్నమాట. కాబట్టి మొత్తం ఇక్కడ సంపూర్ణ బ్రహ్మాండం జగత్ అంతా కూడా ఈయన అధికారంలోకి వచ్చేసింది. కాబట్టి ఈ ఇంద్రియ సిద్ధి వల్ల ఈ 3 సిద్ధులు కలుగుతాయని చెప్పి మనం చూసాము. నెక్స్ట్ ఏం చెప్తాం? ఇప్పుడు మనం గ్రాహ్య వస్తువు ఏదైతే ఉందో, గ్రహణం ద్వారా గ్రాహ్య వస్తువు ఏదైతే తెలుసుకున్నామో, అంటే గ్రాహ్యము గ్రహణం 2 తెలుసుకున్నాం. గ్రహీత, ఆ తెలుసుకునే వ్యక్తి ఎవరు, ఆ గ్రహీత గురించి ఇప్పుడు మనం ఈ నెక్స్ట్ సూత్రం వస్తుంది చూడండి. గ్రహణం చెప్పుకున్నాం. గ్రహణం ద్వారా ఏదైతే వస్తువు తెలుసుకుంటామో, జయ వస్తువు ఏదైతే ఉందో అది తెలుసుకుంటాం. అంటే జ్ఞానాత్మకం, జ్ఞానం ద్వారా తెలుసుకునే జ్ఞేయ పదార్థం ఏదైతే ఉందో, అంటే తెలుసుకోదగిన పదార్థం జేయ పదార్థం అంటాం. జ్ఞానాత్మకము, జేయ పదార్థము 2 తెలుసుకున్నాము. ఇప్పుడు గ్రహీత, జ్ఞాత యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అది చూస్తామండి. ప్రతి విషయంలో గ్రహణము, గ్రాహ్యము, గ్రహీత ఉంటుంది. జ్ఞాత, జ్ఞేయము, జాత ఈ 3 పదార్థాలు ఉంటాయి. అంటే జ్ఞాత అంటే తెలుసుకునేవాడు. ఏం తెలుసుకుంటే జ్ఞేయ వస్తువుని తెలుసుకుంటాడు. అందుకే జ్ఞేయం అంటే తెలుసుకునే వస్తువు. ఆ వస్తువు ఎలా తెలుసుకుంటాం? జ్ఞానం ద్వారా. ఆ వస్తువు ఎలా తెలుసుకుంటాం? జ్ఞానం ద్వారా. దాన్ని ఇక్కడ గ్రహణ, గ్రహితృ, గ్రాహ్య అంటాం. గ్రహితృ అంటే గ్రహణం ఇప్పుడు చెప్పుకుంటాం. గ్రహణ అంటే గ్రహితృ అంటే గ్రహించేటువంటి కర్త అంటే జీవాత్మ. గ్రాహ్యం అంటే ఆ గ్రాహ్య వస్తువు. ఆ వస్తువు ఏదైతే మనం తెలుసుకోగలుగుతున్నాం, ఆ గ్రాహ్య వస్తువు ఒక విషయం కావచ్చు. ఇప్పుడు ఏదైనా పృథ్వీతత్వం ఉంది, ఆ విషయాన్ని తెలుసుకుంటాం. అది జేయ వస్తువు తెలుసుకోలేదు. అది ఎలా తెలుసుకుంటాం? గ్రహణం ద్వారా తెలుసుకుంటాం. అంటే జ్ఞానం ద్వారా తెలుసుకుంటాము. అంటే గ్రహణం సాధనము, ఆ సాధన ద్వారా గ్రాహ్య వస్తువు తెలుసుకుంటాము. ఆ తెలుసుకునే వ్యక్తికి 2టికి కర్త ఎవరు? గ్రహితృ, కర్త అయి ఉంటాడు జీవాత్మ. అందుకే గ్రాహ్య, గ్రహణ, గ్రహితృ ఈ 3 తత్వాలు గురించి మనం తెలుసుకుంటాం. ఇప్పుడు గ్రహణ, గ్రాహ్యం తెలుసుకున్నాము. వాటన్నిటికీ కారణం, మూల కారకుడు ఆ జీవాత్మ అనేది ఇక్కడ మనం ఈ సూత్రంలో చూస్తాం. ఇప్పుడు చూడండి 49వ సూత్రము. కింద కూడా స్లైడ్ కనిపిస్తుంది, సూత్రం చూసుకోండి. 49వ సూత్రము. సత్వ పురుష అన్యతా ఖ్యాతి మాత్రస్య. ఏం చెప్పాను? సత్వ పురుష అన్యతా ఖ్యాతి మాత్రస్య సర్వభావ అధిష్టాతృత్వం, సర్వభావ అధిష్టాతృత్వం, సర్వజ్ఞాతృత్వం చ. ఏం కలుగుతుంట? అసలు సత్వపురుష అన్యతా ఖ్యాతి మాత్రస్య అంటే సత్వపురుషం అంటే చిత్తము వేరు, పురుషం జీవాత్మ వేరు, అన్యతా ఖ్యాతి వివేక్ ఖ్యాతి కలుగుతుంది. అంటే ఈ శరీరం వేరు, ఈ జీవాత్మ వేరు అనే ఖ్యాతి అంటే వివేక్ ఖ్యాతి అతనికి కలుగుతుంది. ఇంకేమవుతుంది? అలా కలగడం వల్ల ఏమవుతుంది? సర్వభావ అధిష్టాతృత్వం. సర్వభావ అధిష్టాతృత్వం అంటే మొత్తం సంపూర్ణ భావం, అంటే ప్రతి వస్తువు యొక్క పదార్థం యొక్క వస్తుస్థితి అతనికి కలుగుతుంది. తర్వాత సర్వజ్ఞాతృత్వం చ, సంపూర్ణ భూత భవిష్యత్ వర్తమాన కాలం గురించి మొత్తం తెలుస్తుంది. అంటే తెలుసుకోవాల్సిన పదార్థం అంటూ ఏది ఉండదు, అతనికి అన్ని తెలుస్తాయి.
తెలుసుకోవాల్సిన పదార్థం అంటే ఏది ఉండదు. అంటే అన్ని విషయాలు తెలుస్తాయండి. భూతకాలంలో, భవిష్యత్ కాలంలో, వర్తమాన కాలంలో ఏవైతే ఇప్పుడు ఒక వస్తువు ప్రకృతిజన్యంగా ఉత్పన్నమైనంటే ఆ ప్రకృతిజన్యంగా ఉత్పన్నమైన వస్తువు అయితే 3 కాలాల్లో ఉంటుంది. వర్తమాన కాలంలో ఉంటుంది, భూతకాలంలో ఉంటుంది, భవిష్యత్ కాలంలో ఉంటుంది. అంటే ఆ 3 కాలాల యొక్క జ్ఞానం ఆ యోగికి కలుగుతుంది. కాబట్టి సర్వభావ అధిష్టాతృత్వం వస్తుంది. సర్వభావం అంటే అన్ని భావాలు, అన్ని వస్తువుల యొక్క పదార్థాలు తెలిసిపోతాయి. ఇంకా సర్వజాతృత్వం చ, ఆ పదార్థం 3 కాలంలో ఉంటుంది కాబట్టి ఆ 3 కాలంలో వాటి యొక్క స్థితి గతి ఏ విధంగా ఉంటుంది అది కూడా ఆ యోగికి తెలుస్తుంది. అంటే ఈ 2 సిద్ధులు ఆ యోగి కలుగుతాయి. ఎప్పుడు? సత్వ పురుష అన్యతా ఖ్యాతి మాత్రస్య, సత్వము వేరు, ఈ పురుషం అంటే జీవాత్మ వేరు, ఈ పురుషం అంటే శరీరం వేరు. ఆ వివేఖ్యాతి కలిగినప్పుడు మాత్రమే ఈ సర్వభావ అధిష్టాతృత్వం వస్తుంది, సర్వజ్ఞాతృత్వం వస్తుంది. ఆ యోగ్యత అప్పుడు కలుగుతుంది. ఓకే, సో ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఇదే విషయాన్ని మనకు వ్యాస భాషను ఏం చెప్పారంటే ఇప్పుడు చూద్దాం. ఇదే విషయాన్ని కొంచెం సూక్ష్మంగా విశదీకరించి చెప్పారు. ఇప్పుడు చూడండి, ఇక స్లైడ్ కనిపిస్తుంది చూడండి. వ్యాస భాషను చూసుకోండి. సో అక్కడ మనము సత్వము అంటే సత్వం అంటే సత్వ బుద్ధి, బుద్ధి చిత్తం ఏదని చెప్పాలి. సత్వం అంటే బుద్ధి అని, చిత్తం అని అర్థం చేసుకో మనసు. అది వేరు. సత్వ పురుష జీవాత్మ వేరు. ఇది ఉంది అన్యతాఖ్యాతి అంటే వేరు, వివేఖ్యాతి అంటే వేరు వేరు అని చెప్పి యథార్థంగా తెలుస్తుంది. తెలిసినప్పుడు సర్వభావ అధిష్టాతృత్వం వస్తుంది. తర్వాత సర్వజ్ఞాతృత్వం చ అనే 2 సిద్ధులు ఇతనికి కలుగుతాయి. ఓకే, ఇప్పుడు ఇదే విషయాన్ని ఎలా చెప్పారు చూడండి వ్యాస భాషలో. నిర్ధూత రజస్తమోమలస్య సత్వస్య పరే వైశారద్యే పరస్యాం వశీకార సంజ్ఞాయాం వర్తమానస్య సత్వపురుష అన్యతా ఖ్యాతి మాత్ర స్వరూప ప్రతిష్టస్య సర్వభావ అధిష్టాతృత్వం. అంటే అన్యతా ఖ్యాతి కలిగినప్పుడు వివేఖ్యాతి అంటే ఆత్మ వేరు, ఈ శరీరం వేరు అనే అన్యతా ఖ్యాతి అంటే చిత్తం బుద్ధి వేరు అనేది అన్యతా ఖ్యాతి కలిగిన. బుద్ధి ఎందుకంటే అది అంటే ప్రకృతి ద్వారా ఉత్పన్నమైనది బుద్ధి అనమాట. ఈ శరీరం మొత్తం, బుద్ధి మొత్తము ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి? ప్రకృతి ఉత్పన్నమైన ప్రకృతిజన్య పదార్థాలు అనమాట. కాబట్టి ఇవి శాశ్వతంగా ఉండవు. శాశ్వతంగా ఉండేది కేవలం జీవాత్మనే. అందుకే ఈ స్థితి కలుగుతుంది అని చెప్పి ముందు జీవాత్మ యొక్క స్వరూపం ఏంటి, వాటి ప్రకృతిజన్యమైన పదార్థాలు ఏ విధంగా ఉంటే వాటి యొక్క వివేఖ్యాతి కలుగుతుంది. ఏది శాశ్వతంగా ఉంటుంది, ఏది అశాశ్వతంగా ఉంటుంది, సీమిత కాలం వరకు ఉంటుంది. ఈ ప్రకృతితో ఉత్పన్నమైన వికారాలు ఏవైతే ఉన్నాయి అవి దీర్ఘకాలంగా ఉండవు. కొంతకాలం తర్వాత, సీమిత కాలం తర్వాత అవి తన ప్రకృతిలో విలీనం అయిపోతాయి. కాబట్టి వాటి యొక్క వివేఖ్యాతి ఈ యోగి కలుగుతుంది. చూడండి ఒకసారి వ్యాస భాషము. నిర్ధూత రజస్తమో మలస్య అంటే నిర్ధూత అంటే బాగా రజోగుణ తమోగుణం యొక్క మలాన్ని నిర్ధూత అంటే బాగా దాన్ని శుద్ధి చేసేసాడనమాట. నిర్ధూత నిశ్చితగా శుద్ధి చేసేసాడు అంటే ఈ మలాలను అంటే దోషాలను శుద్ధం చేశాడనమాట. నిర్ధూత శుద్ధం చేసేసాడు. ఏంటివి? రజస్తమో మలస్య, రజోగుణము తమో గుణం యొక్క మలాన్ని శుద్ధం చేశాడు. కాబట్టి బుద్ధి సత్వస్య పరే వైశారద్యే, ఈ రజోగుణము తమో గుణాన్ని మలాన్ని దోషాన్ని శుద్ధి చేయడం వలన ఏమవుతుంది? బుద్ధి సత్వస్య పరే అంటే ఈ సత్వగుణం యొక్క బుద్ధి, ఇప్పుడు రజోగుణము తగుణము యొక్క దోషాలను బాగా శుద్ధి చేసి దాన్ని తొలగించినప్పుడు ఏమవుతుంది? సత్వగుణం ప్రధానం అవుతుంది అన్నమాట. ఆ సత్వగుణం ప్రధానమైనప్పుడు అప్పుడు ఏ స్థితి కలుగుతుందంటే ఆ విషయం చెప్తున్నాయి ఇక్కడ. బుద్ధి సత్వస్య పరే, ఆ బుద్ధి సత్వానికి పరే అంటే దాని తర్వాత వైశారద్య అంటే సత్వగుణం ప్రధానమైనప్పుడు అప్పుడు మానసిక స్థితి ఎలా ఉంటుంది, చిత్తంలో స్థితి ఎలా ఉంటుంది అది. బుద్ధి సత్వస్య పదే వైశారద్య అంటే వైశారద్యం విశేష స్థితి అన్నమాట. విశేషమైన అంటే ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు మనసులో ఏ విధంగా క్రియాకలాపాలు ఏ విధంగా సంస్కారం పడుతుందో ఆ స్థితి వైశారద్య అని చెప్పి అంటే పరిపక్వమైనప్పుడు. అంటే బుద్ధి సత్వగుణం అనేది పరిపక్వ స్థితిలో ఉన్నప్పుడు, ప్రధాన స్థితిలో ఉన్నప్పుడు, ప్రాధాన్యంగా ఉన్నప్పుడు, సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు అప్పుడు ఏ స్థితి కలుగుతుంది? ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ విషయం చెప్తున్నాడు. వైశారద్య అంటే విశిష్టమైన స్థితి కలిగినప్పుడు, ఆ సిద్ధి కలిగినప్పుడు పరస్యాం వశీకార సంజ్ఞాయాం వర్తమానస్య అంటే ఈ మొత్తం వశీకార సంజ్ఞ అంటే ఆ పదార్థం అత్యంత శుద్ధమైనప్పుడు ఏమవుతుంది అంటే ఆ సత్వగుణ ప్రధానమైనప్పుడు ఉత్కృష్టమైన వశీకార సంజ్ఞ ఉంటే వైరాగ్యం కలుగుతుంది. పరస్యాం వశీకార సంజ్ఞాయాం
వర్తమాన అంటే ఆ స్థితిలో ఉత్కృష్టమైన వైరాగ్యం ఏర్పడుతున్నమాట. ఆ యోగికి ఉత్కృష్టమైన వైరాగ్యం ఏర్పడుతుంది. వశీకర సంధ్యాయం వర్తమానస్య సత్వపురుష అన్యతా ఖ్యాతి మాత్ర రూప ప్రతిష్టస్య. ఆ అన్యతా ఖ్యాతి మాత్ర రూపం ప్రతిష్ఠితమైనది ఎవరు? ఆ యోగి. వర్తమానంలో అత్యంత వశీకర సంధ్యాయం అంటే ఈ సత్వగుణ ప్రధానం అనేది పూర్తి వశిత్వం అయినప్పుడు, అది పరిపక్వ స్థితిలో వచ్చినప్పుడు ఆ వర్తమానమైన ఆ యోగికి ఏమవుతుందంటే సత్వ పురుషము అన్యతా ఖ్యాతి కలుగుతుంది. సత్వం అంటే బుద్ధి, పురుషుని జీవాత్మ అన్యతా ఖ్యాతి రూపంలో ప్రతిష్ఠితం అయిపోయినాడు. ఆ యోగి ఆ ప్రతిష్ఠితమైనప్పుడు రెండు వేరువేరుగా కనిపిస్తున్నాయి. అటువంటి స్థితిలో ఏమవుతుంది? సర్వభావ అధిష్టాతృత్వం. అటువంటి యోగి సర్వభావం అంటే ఈ జగత్తులో ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి వస్తువు ఏదైతే ఉందో, విషయ వస్తువు ఏదైతే ఉందో, ఏదైనా కావచ్చు, సర్వభావ అధిష్టాతృత్వం, అదంతా కూడా అధిష్టాతృత్వం అయిపోతుంది. అదంతా తెలిసిపోతుంది ఆ యోగికి. వాటి మీద, ఆ పదార్థాల మీద అధికారం వస్తుంది, ఆధిపత్యం వస్తుంది. కాబట్టి ఈ తమోగుణం రజోగుణం యొక్క మలాలను దోషాలను తొలగించుకున్నప్పుడు సత్వగుణం ప్రధానం అవుతుంది. ఆ సత్వగుణం ప్రధానం అనేది పరిపక్వ స్థితిలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది? అన్యతా ఖ్యాతి కలుగుతుంది. అన్యతా ఖ్యాతి అంటే ఈ పురుషం అంటే చిత్తం వేరు, ఈ జీవాత్మ వేరు అనేది వివేక ఖ్యాతి పూర్తిగా మీకు స్పష్టమవుతుంది. ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు, ఆ సమాధిలోకి వెళ్ళినప్పుడు నిజంగా అక్కడ నీకు ఇది ఒక కవచం లెక్క అతికించుకునే స్థితి నీకు అనుభూతి కలుగుతున్నాడు. ఎప్పుడెప్పుడు తొలగించుకోవాలనే స్థితి నీకు ఏర్పడుతున్నాడు. ఒకసారి ఆ అనుభూతి కలిగిందంటే దాన్ని తొలగించుకోవడం కోసం మనం విశేష ప్రయత్నం చేయగలుగుతాం. కాబట్టి ఆ సమాధి స్థితిలో ఇటువంటి అన్యతా ఖ్యాతి కలుగుతుంది. ఒక్కసారి ఆ అన్యతా ఖ్యాతి కలిగిందా మళ్ళీ తిరిగి చూడు. జీవాత్మ ఎప్పుడు అన్నికి తిరిగి చూడమంట. సాంసారిక విషయాలకు ఎప్పుడు లోను కాదు. ఒక్కసారి వివేక్ ఖ్యాతి కలిగిందంటే ఇంకా ముందుకే వెళ్ళిపోతుంటాడు. ఎప్పుడు ఎన్నికి రావడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అక్కడ ఉండే ఆ క్షణకాలంలో వివేక్ ఖ్యాతిని పొందినప్పుడు ఏదైతే అనుభూతి కలుగుతుందో, అక్కడ ఏదైతే సంస్కారం పడుతుందో, ఆ సంస్కారం వ్యక్తిని ముందుకే తీసుకెళ్తుంది. కానీ ఇది ఎప్పుడు కూడా దోషయుక్తంగా కనిపిస్తాయి. సంసారంలో ఉండే సుఖాలు ఎప్పుడు దోషయుక్తంగా కనిపిస్తాయి అన్నమాట. ఆ అనుభూతి ముందుగా ఆ సంస్కారంలో ఏదైతే అనుభూతి కలిగిందో, ఆ స్థితిలో ఏదైతే అనుభూతి కలిగిందో దాని ముందు ఇవన్నీ కూడా సామాన్యంగా కనిపిస్తాయి ఆ యోగి. అందుకే ఇంకా తిరిగి చూడటం అన్నమాట. ముందుకు వెళ్ళిపోతాడు. ఎన్ని యుగాలు పట్టినా కూడా ఎన్నికి తిరిగి చూడమంట. అదే విధంగా కంటిన్యూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి అటువంటి స్థితిలో సర్వభావ అధిష్టాతృత్వం, అన్ని భావాలంటే అన్ని పదార్థాల మీద ఆధిపత్యం వస్తుంది, అధికారం వచ్చేస్తుంది. అంతే యోగ్యత కలుగుతున్నమాట. తర్వాత ఏం కలుగుతుంది అదే విషయం చెప్పారు కొంచెం. సర్వాత్మనో గుణాః వ్యవసాయేత్మకాః స్వామినం క్షేత్రజ్యం ప్రత్యశేష దృశ్యాత్మత్వేన ఉపస్థితాః ఇత్యర్థః. అంటే సర్వాత్మనో గుణాః అంటే ఈ గుణాలతో ఉత్పన్నమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, గుణాల వల్ల సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఉత్పన్నమైన పదార్థాలు బ్రహ్మాండం ఏవైతే కనిపిస్తున్నాయో, అవి కాయలో ఉండే శరీరం కావచ్చు, ఈ బ్రహ్మాండంలో ఉండే పంచభూతాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, అవన్నీ కూడా పంచభూతాలు ఉత్పన్న గుణాలు ఏవైతే ఉన్నాయో, గుణాలతో ఉత్పన్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్వాత్మనో గుణాః వ్యవసాయేత్మకాః అంటే అవి గ్రహించబడేవి, గ్రహణం ద్వారా తెలుసుకునేవి, గ్రాహ్య వస్తువుల ద్వారా ఏవైతే తెలుసుకోదగినది ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వ్యవసాయేయాత్మకాః స్వామినం క్షేత్రజం అంటే స్వామి పురుషుడు అంటే జీవాత్మ పురుషుడికి ప్రత్యశేష దృశ్యాత్మత్వేన దృశ్య రూపం, ఈ జగత్తంతా బ్రహ్మాండం శరీరం అంతా దృశ్య రూపంలో కనిపిస్తుందంట. ప్రత్యశేష దృశ్య ఆత్మత్వేన ఉపస్థితాః. ఆత్మ అంటే స్వరూపం. ఆ జగత్తంతా, ఈ స్వరూపం అంతా, ఈ బ్రహ్మాండం అంతా తన స్వరూపం అంతా కూడా ఆయనకు ఉపస్థితం అవుతుంది, ఆయన చేతిలోకి వస్తుంది. ఈ శరీరం అంతా కూడా, శరీరం యొక్క గతివిధి అంతా కూడా అతని ఆధీనంలో ఉంటుంది. ఈ పంచభూతాలు కూడా ఈ దృశ్య రూపం ఏదైతే ఉందో, బ్రహ్మాండం ఏదైతే ఉందో ఆ దృశ్య ఆత్మస్వరూపైన ఉపస్థితం అవుతుంది. ఆ యోగికి స్వామినః క్షేత్రజం, ఈ క్షేత్రం అంతా ఏదైతే ఉందో ఆ స్వామికి ఉపస్థితం అవుతుంది, దగ్గర అవుతుంది, అంటే ఆధిపత్యం వచ్చేస్తుంది ఇత్యర్థ. అదే విషయాన్ని చెప్పాడు. సర్వభావ అధిష్టాతృత్వం అంటే ఉంటే ఈ పంచభూతాల్లో ఉత్పన్నమైన గుణాల ద్వారా ఉత్పన్నమైన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇతని ఆధీనంలోకి వచ్చేస్తాయి, అతని సమ్ముఖంగా ఉపస్థితం అవుతాయి అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. కాబట్టి నెక్స్ట్ సర్వజ్ఞాతృత్వం అంటే ఇక్కడ చెప్తున్నామట. రెండో సిద్ధి ఏం కలుగుతుంది ఇలా కలిగిన తర్వాత? సర్వజ్ఞాతృత్వం సర్వాత్మానాం గుణానాం శాంత ఉదిత వ్యపదేశ్య ధర్మత్వేన వ్యవస్థితానాం అక్రమోపారూఢం వివేకజం జ్ఞానం ఇత్యర్థః ఇది. సర్వభావ అధిష్టాతృత్వం అంటే చెప్పాము, అన్ని వస్తువులు, అన్ని పదార్థాలు ఇవన్నీ కూడా తన ఆధిపత్యంలోకి వస్తాయి, తన స్వామిత్వంలోకి వచ్చేస్తాయి, తన అధికారం ఉంటుంది, అంటే పూర్తిగా తన వశంలో ఉంటున్నమాట. తర్వాత సర్వజ్ఞాతృత్వం అంట. సర్వజ్ఞాతృత్వం ఏమొస్తుంది? అన్ని గుణాలు ఏవైతే ఉన్నాయో, సర్వాత్మానాం గుణానాం అంటే గుణాల ద్వారా ఉత్పన్నమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
ఎలా? శాంత ఉదిత వ్యపదేశ. ఇప్పుడు ఒక పదార్థం ఉందంటే ఖచ్చితంగా దానికి 3 కాలాలు ఉంటాయి. భూత వర్తమాన కాలం ఉంటుంది, భూతకాలం ఉంటుంది, భవిష్యత్తు కాలం ఉంటుంది. శాంత స్థితి అంటే భూతకాల స్థితి. వ్యపదేశ అంటే శాంత అంటే భూతకాల స్థితి, ఉదిత వర్తమాన కాల స్థితి, వ్యపదేశం అంటే భవిష్యత్ కాల స్థితి. ఇవన్నీ 3 ధర్మాలు. వ్యపదేశ ధర్మత్వేన వ్యవస్థితాన అంటే 3 ధర్మాలతో వ్యవస్థితం అయినప్పటికీ కూడా అక్రమోపారూఢం, క్రమపూర్వకంగా అంటే ఈ 3 కూడా యథార్థంగా అనిపిస్తాయి, ఒకేసారి ఉత్పన్నమవుతాయి. మనకి ఇది భూతకాలంలో ఉంది, ఇది వర్తమాన కాలంలో ఉంది, ఇది భవిష్యత్ కాలంలో మనం చెప్తాం కదా. అలా కాకుండా ఈ 3 వర్తమాన కాలంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, భూతకాలంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, భవిష్యత్ కాలంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది ఈ పదార్థం, ఈ వస్తువు అనేది. వాటి యొక్క 3 కాలాల యొక్క జ్ఞానం యథార్థంగా ఆ యోగికి ఒకేసారి వస్తుంది, క్రమంగా కాకుండా అక్రమోపారూఢం. అక్రమ ప్లస్ ఉపారూఢం గుణసంధి అయిపోయింది ఇక్కడ. ఆ క్రమోపారూఢం అది ఒకేసారి ఆ వివేక జ్ఞానం ఆ యోగికి కలుగుతుంది. క్రమంగా కాకుండా ఇది వర్తమాన కాలం, ఇది భూతకాలం, ఇది భవిష్యత్ కాలం కాకుండా ఒకేసారి అక్రమోపారూఢం అది మొత్తం వివేక జ్ఞానం ఉత్పన్నమవుతుంది అని చెప్పి ఇక్కడ. ఆ క్రమోపారూఢం వివేకజం జ్ఞానం ఇత్యర్థ, వివేక జ్ఞానం ఉత్పన్నమవుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పారు. కాబట్టి సర్వ జ్ఞాతృత్వం అంటే ఇంకా తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏమి ఉండదన్నమాట, అన్ని తెలుసుకొని ఉంటాడనమాట. ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏమి ఉండదన్నమాట. ఒక వివేక ఖ్యాతి ఆత్మను దర్శించుకున్న తర్వాత ఆత్మ వేరు, ఈ శరీరం వేరు అనే అన్యతా ఖ్యాతి కలిగిన తర్వాత ఇంకా తెలుసుకోవాల్సిన వస్తువు కానీ పదార్థం ఏమి ఉండదండి. ఒకసారి గుర్తుపెట్టుకుని, అన్యథా ఖ్యాతి కలిగిందంటే, వివేక ఖ్యాతి కలిగిందంటే ఇంకా సంసారంలో ఈ బ్రహ్మాండంలో నువ్వు తెలుసుకోవాల్సిన తత్వం అంటూ ఏది ఉండదన్నమాట, అన్ని తెలిసిపోతాయి. అందుకే ఈ విషయాన్ని ఉపనిషత్తులు చెప్పారు. ఏం చెప్పారంటే ఇక్కడ ఉపనిషత్తులో బృహదారణ్యక ఉపనిషత్తులు ఏం చెప్పారంటే, ఆత్మనోవా అరే దర్శనేన శ్రవణేన మత్యా విజ్ఞానేన ఇదం సర్వం విదితం. అంటే ఈ అంతిమ ఆత్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడు అంటే సర్వం విదితం అంటే అన్ని విదితం అవుతాయి. అంటే ఇంకా తెలుసుకోవాల్సిన వస్తువు కానీ పదార్థం కానీ జ్ఞానంగా ఏమి ఉండదు అన్నమాట. ఆ ఆత్మ గురించి తెలుసుకున్నప్పుడు శ్రవణం మొత్తం తెలుసుకోవాల్సిన విషయం అంటే ఏమి ఉండదని చెప్పి ఇక్కడ ఇది చెప్పామన్నమాట. అంటే అన్ని తెలిసిపోతాయి, ఇంకా తెలుసుకోవాల్సిన ఆత్మకి ఎటువంటి ఆశ అంటూ ఉండదు అన్నమాట. ఆత్మతత్వాన్ని తన స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు, యథార్థంగా తెలుసుకున్నప్పుడు ఇంకా వేరే తత్వం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు, అప్పటికి అన్ని తెలిసిపోతాయి అన్నమాట. అందుకే ఇప్పుడు ఇవన్నీ ఆత్మతత్వం కలగడానికి ముందు కలిగేటువంటి ఇవన్నీ సిద్ధులు అనమాట. ఆత్మ వివేక ఖ్యాతి కలగడానికి ఇవన్నీ ముందే మనకి సిద్ధిస్తాయి అన్నమాట. అందుకే ఇవన్నీ కాదనుకొని ముక్తి లక్ష్యం ఉన్నప్పుడు ముందుకు వెళ్తూ ఉంటాయి. ఇవన్నీ కాదు వద్దనుకుంటూ యోగి సమాధి ద్వారా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి ఈ స్థితి కలుగుతుంది. సరే, సర్వజ్ఞాతృత్వం అంటే ఏం చెప్పాను, ఈ గుణాలతో సర్వగుణాత్మానం ఏవైతే గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాల ద్వారా ఉత్పన్నమైన పదార్థాలు వారికి శాంత ఉదిత అవ్యపదేశ స్థితి ఏదైతే ఉందో అవన్నీ కూడా అక్రమోపారుడంగా అంటే అక్రమంగా అని అంటే ఒకేసారి అన్ని వాటి యొక్క జ్ఞానం ఉత్పన్నమవుతుంది, వాటి వివేక జ్ఞానం ఉత్పన్నమవుతుంది. ఆ వస్తువు యొక్క పదార్థ జ్ఞానం యథార్థం తెలుసుకుంది. ఇప్పుడు శరీరం చూడగానే ఈ శరీరం అనేది ఎల్లకాలం ఉండదు, తర్వాత జీర్ణ శరీర అవస్థ కనిపిస్తుంది, అంటే అన్ని యథార్థం కనిపిస్తాయి. ఇలా ఉన్నప్పుడు ఏ విధంగా ఇది అన్ని ఒకేసారి కనిపిస్తామట. ఆ ఒకేసారి కనిపించే వివేక జ్ఞానం అతనికి వైరాగ్యం ఉత్పన్నమవుతుందన్నమాట. వివేక జ్ఞానం ఏర్పడుతుంది దానివల్ల. కాబట్టి ఆ స్థితి కలుగుతుంది యోగికి అని చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి ఏషా విశోకా నామ సిద్ధి యాం ప్రాప్య యోగి సర్వజ్ఞ క్షీణక్లేశ బంధనో వశి విహరతి. ఏషా విశోక నామ సిద్ధి, దీన్ని విశోక నామ సిద్ధి అంటామంట. ఇప్పుడు సర్వభావ అధిష్టాతృత్వము లేదా సర్వజ్ఞాతృత్వం ఈ 2 సిద్ధి కలిగింది అనుకోండి, వివేఖ్యాతి కలిగినప్పుడు ఏమవుతుంది, సర్వభావ అధిష్టాతృత్వం వస్తుంది, సర్వజ్ఞాతృత్వం వస్తుంది. దాన్ని ఏం చెప్పారు, ఏషా విశోక నామ సిద్ధి. దీన్ని విశోక నామ సిద్ధి అంట. ఎటువంటి శోకం లేనటువంటి, ఎటువంటి బాధ లేనటువంటి సిద్ధి అనమాట. అంటే అత్యంత ఆనందాన స్థితిని, ఆనందానుభూతి కలిగించేటువంటి స్థితి అనమాట ఆ యోగికి. అందుకే దీన్ని ఏం పేరు పెట్టాము, విశోక నామ సిద్ధి అని పెట్టామట. యాం ప్రాప్య, ఈ సిద్ధిని పొంది ఎవరైతే యాం ప్రాప్య యోగి అయితే యాం ప్రాప్యని ఈ సిద్ధిని పొంది సర్వజ్ఞుడు అవుతా అంటే అన్ని కాళ్ళు అన్ని విషయాలు తెలిసిన వాడు అవుతాడు. సర్వజ్ఞ అంటే సంపూర్ణంగా తెలిసిన వాడు అవుతాడు. ఏంటి తర్వాత క్షీణ క్లేశ బంధనో వశీ విహరతి. ఇంకా క్షీణాహ క్లేశాలు ఏవైతే ఉన్నాయో మన పంచక్లేశ అవిద్య అస్మిత రాగ ద్వేష అభినివేశ క్లేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్షీణింపజేశాడు. ఇంకా బంధనానికి కారణమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో శుభకర్మలు అశుభ కర్మలు వాటిని క్షీణింపజేశాడనమాట. అప్పుడు క్షీణింపజేసిన వశీ విహరతి అని ఇవన్నీ క్షీణింపజేసి ఈ ప్రకృతాన్ని ఈ మొత్తాన్ని సర్వభావ అధిష్టాతృత్వం సర్వజ్ఞాతృత్వం ఇంద్రియజయ భూతజయ ఈ 2 స్థితిలో కలిగి ఉన్నాడు. కాబట్టి
వశీ కృత్వ విహరతి అంటే ఎక్కడ కావాలంటే అక్కడ విహరిస్తాడు, ఎక్కడ కావాలంటే అక్కడ విహరిస్తాడు అంటే అంత యోగ్యత అంత శక్తి ఆ యోగి కలుగుతుంది. కాబట్టి అటువంటి క్లేశాలను బంధాలను తొలగించుకొని అన్నిటిని వశపరుచుకొని విచరణం కర్తాహ అంటే విహరతి అంటే విచరిస్తాడు అన్ని చోట్ల. ఎక్కడ కావాలంటే సంకల్పాను పరంగా ఎక్కడ కావాలంటే అక్కడ విహారం చేయగలుగుతాడు అన్నమాట. అంటే శరీరంతో యుక్తమైనప్పుడు యోగి ఏ రకంగా అయితే తిరుగుతాడో అలాగా శరీర రహితమైన స్థితి కలుగుతుంది. వివేక్యాత్మ ఆత్మస్వరూపంలో వచ్చినాం అనుకోండి, శరీరమైన రహితంలో కేవలం సంకల్పానుసరంగా శరీరంతో యుక్తమైన ఏమిటి భోగాన్ని అనుభవిస్తామో అన్ని రకాల భోగాలను శరీరం లేకుండా సంకల్ప మాత్రంతో అవన్నీ కూడా సిద్ధింపజేసుకోగలుగుతాడు ఆ యోగి. ఆత్మస్వరూపంలో అవన్నీ సిద్ధింపజేసుకోగలుగుతాడు అని ఇక్కడ చెప్పుకున్నాం. మొత్తానికి ఇక్కడ సర్వజ్ఞాతృత్వం సర్వభావ అధిష్టాతృత్వం అని ఏం పేరు పెట్టామంటే విశోక నామ సిద్ధి అని పేరు పెట్టుకున్నాము. దాన్ని పొంది యోగి సర్వజ్ఞ అవుతాడు అంటే అన్ని విషయాలు తెలిసిన వాడు అవుతాడు. కాబట్టి క్షీణ క్లేశ బంధో వశీ విహరతి అందుకే క్లేశాన్ని క్షీణింపజేసుకొని కర్మలను తొలగించబోయేసుకొని వశి అంటే అన్ని వశపరుచుకొని విహరిస్తాడు విచరిస్తాడు అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నామండి. సో ఇది పురుషుని యొక్క స్థితి చెప్పాం. అంటే జీవాత్మ యొక్క స్థితి. జీవాత్మ గ్రహణం ద్వారా బుద్ధి ద్వారా తెలుసుకుంటాడు. ఆ బుద్ధి ద్వారా ఏ వస్తువుని తెలుసుకుంటే ఆ వస్తువు యొక్క యథార్థ జ్ఞానం తెలిసినప్పుడు వివేక వైరాగ్యం ఉత్పన్నం అవుతుంది. వివేక వైరాగ్యం ద్వారా ఆత్మ వేరు శరీరం వేరు తెలుసుకొని దాని ద్వారా సర్వజ్ఞతను పొంది ముక్తి వైపు ముందుకు వెళ్ళిపోతాడు. అంటే ఈ క్లేశ కర్మ బంధంలో తొలగించుకొని నష్టం చేసి ముక్తి సుఖాన్ని ముక్తి యొక్క ఆనందాన్ని పొందగలుగుతాడు అని చెప్పి దీని యొక్క తాత్పర్యం. ఓకే, ఇప్పుడు చెప్పిన పాట మీద సందేహం ఉందండి? ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తా అంటే 50 సూత్రంలో తద్వైరాగ్యాదపి దోష బీజక్షయ కైవల్యం అని చెప్పి 50 సూత్రం చెప్పాడు. ఇప్పుడు దీనివల్ల ఒక వివేకజ జ్ఞానం సర్వభావ అధిష్టాతృత్వం సర్వజ్ఞాతృత్వం వచ్చింది కదా, ఆ జ్ఞానం ద్వారా ఆ జ్ఞానం వివేక వైరాగ్యం ఏర్పడుతున్నాను చెప్తే ఎప్పుడు స్ఖలనం అంటూ ఉండమండి. ఎప్పుడు పొరపాటున కింది అధోపతనానికి దారి తీయదు. ఒక్కోసారి మనకు ఉత్కృష్ట స్థితిలో వెళ్ళినప్పుడు కూడా ఒక్కోసారి మనకు ఆలంబనం వచ్చినప్పుడు అనాది వాసన సంస్కారం ప్రబలంగా బలంగా ఉంటాయి కాబట్టి ఎప్పుడో ఒక సంస్కారం ఉద్భుతం అవుతుందన్నమాట. ఆ సంస్కారం వచ్చినప్పుడు మన అధోపతనానికి దారి తీస్తుంది. కానీ ఈ వివేక ఖ్యాతి సర్వభావ అధిష్టాతృత్వం సర్వజ్ఞాతృత్వం కలిగినప్పుడు వ్యక్తికి ఎన్నిక వైపు చూడడానికి అవకాశం ఉందన్నమాట. సంభావన ఉండదు, కింద పడడానికి సంభావన ఉండదు. అటువంటి యోగ్యత కలుగుతుంది అనమాట. దాన్ని విశోక సిద్ధి అని చెప్పాం. ఆ సిద్ధి కలిగినప్పుడు ఉత్కృష్టమైనటువంటి వైరాగ్యం ఆ యోగికి ఏర్పడుతుంది. ఏర్పడుతుంది? ఉత్కృష్టమైనటువంటి వైరాగ్యం ఆ యోగి కలుగుతుంది. అందుకే తదు వైరాగ్యాలపి దోష బీజక్షయ. అప్పుడు దోష పూర్తిగా బీజాలు నష్టం అయిపోతాయి, దగ్ధ బీజం అయిపోతాయి. అలా దగ్ధ బీజం కావడం వలన కైవల్యం కలుగుతుంది. ఆ దోష బీజాలను అంటే దోషాలను క్షీణం చేసుకోవడం వలన, క్షీణం అంటే నష్టం చేయడం వలన. ఏ రకంగా నష్టం? దగ్ధ బీజ భావం చేయాలి. అంటే విత్తనాలను పెండం మీద వేయించితే ఏ విధంగా నష్టం అయిపోతాయో, మళ్ళీ ఉత్పత్తి సామర్థ్యం లేకుండా అయిపోతాయో, అలాగే దోష బీజాలు ఏవైతే ఉన్నాయో అంటే సంస్కార వాసనలు ఏవైతే ఉన్నాయో కొంచెం నష్టం చేయడం వలన కైవల్యం, అప్పుడు కైవల్య స్థితి కలుగుతుంది, మోక్ష స్థితి కలుగుతుంది అని చెప్పి ఈ 50 సూత్రం చెప్పారు. వీటి యొక్క భాష్యం రేపు చూద్దామండి. అది ఎలా ఏర్పడింది ఈ కైవల్యం? వైరాగ్యాదపి, వైరాగ్యం వలన ఈ స్థితి కలుగుతుంది, దోషక్షయం కలుగుతుంది, వైరాగ్యం వల్ల ఈ స్థితి కలుగుతుంది చెప్పి ఇక్కడ మనం చూసామండి. అస్తు, ఇప్పుడు చెప్పిన దాంట్లో సందేహం చెప్పండి. ఈ రకంగా మనము ఈరోజు ఇంద్రియ సిద్ధి ఎలా కలుగుతుంది చెప్పుకున్నాము. ఆ ఇంద్రియ సిద్ధి వలన మనోజీవిత్వం వికరణ భావ ప్రధాన జయ కలుగుతుంది చెప్పుకున్నాం, ప్రధాన సిద్ధి కలుగుతుంది అని చెప్పుకున్నాము. తర్వాత ఈ రెండు చెప్పుకున్న తర్వాత సత్వపురుష అన్యతా ఖ్యాతి మాత్రస్య సర్వభావ అధిష్టాతృత్వం సర్వజ్ఞాతృత్వం చ అని కూడా ఈ సూత్రం చెప్పుకున్నాము. ఇక్కడ ఆ యోగికి అన్యతా ఖ్యాతి కలిగినప్పుడు, వివేక ఖ్యాతి అంటే ఆత్మ వేరు ఈ శరీరం వేరు అనే ఖ్యాతి కలిగినప్పుడు సర్వభావ అధిష్టాతృత్వం సర్వజ్ఞాతృత్వం తెలుస్తుంది. అంటే ఆ వైరాగ్యం ఆ జ్ఞానం యథార్థంగా తెలుస్తుంది. అప్పుడు ఏదైతే వైరాగ్యం ఏర్పడుతుందో మళ్ళీ ఆ వైరాగ్యం ద్వారా కైవల్యం వచ్చేస్తుందని చెప్పి మనం ఈరోజు చూసాము. అస్తు, ఇంకా ఏమైనా ఉంటే సందేహాలు ఉంటే మనం మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దామండి. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు,
మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. జీ ఇప్పుడు సందేహాలు ఉన్నాయండి? ధన్యవాదాలు. ధన్యవాద మహోదయ. ధన్యవాదాः ఆచార్య. నమస్తే గురు. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. ఓం నమస్తే. ధన్యవాదాలు మహోదయ. నమస్కారం మహోదయ. ఏమైనా చెప్తున్నారా? ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అదే 3 రకాలు చెప్పారు కదా సార్. ఇప్పుడేమో మన అనిమ గనిమ దగ్గర నుంచి 3 రకాలు మెయిన్ గా ఉన్నాయని చెప్పారు కదా. అది ఒకసారి మళ్ళీ బ్రాడ్ గా ఇవాళ కానీ రేపు కానీ మళ్ళీ ఇంకొకసారి ఒక 5 నిమిషాలు చెప్తే. ఓకే, ఈరోజు మనం అనుకున్నాము ఒకసారి గుర్తు చేసి చెప్పుకున్నాం అనుకో. రేపు ఒకసారి చేయండి, ప్రశ్నగా అడగండి. అందుకే ముందు స్టార్టింగ్ అడిగాను, ఏమైనా చిన్నప్పుడు ఇది ఒకసారి చెప్పమని చెప్పేవాడిని మర్చిపోయాను. సరే రేపు చెప్పుకున్నాను. బ్రీఫ్ గా చెప్పండి చాలు సార్. అంటే బ్రీఫ్ అంటే దీనికి మనకు ఎట్లా అంటే ఇవన్నీ ఆ స్థితికి వెళ్ళినప్పుడే బ్రీఫ్ గా అర్థమవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో ఏం చెప్పామంటే ఈ అష్టసిద్ధులు ఎలా కలుగుతాయి? భూత జయం కలిగినప్పుడు కలుగుతాయన్నమాట. భూతాల మీద అంటే భూతాన్ని మనం పంచభూతాన్ని మనం వశపరచుకోవాలి. వశపరుచుకున్నప్పుడే ఈ సిద్ధులు కలుగుతాయన్నమాట. ఈ ప్రకృతిని వశపరుచుకున్నప్పుడు మనకు అత్యంత సూక్ష్మం అయిపోతా అని చెప్తారు. సూక్ష్మం కావడానికి ఈ ప్రకృతి మన వశంలో ఉన్నప్పుడు అటువంటి స్థితి కలుగుతుంది అన్నమాట. అది శాబ్దికంగా చెప్పుకోగలుగుతాం. మనం ఎంతవరకు మనకు వ్యాస భాష ఏ విధంగా అయితే విధించదో అంతవరకు. కానీ ప్రయత్న విశేషం మనం చేసినప్పుడు అవి మనకు అనుభూతిని ఇస్తాయి. అంటే మనము ఒక విషయాన్ని తెలుసుకోవాలన్నా కూడా, మనం ఊహాత్మకంగా తెలుసుకోవాలన్నా కూడా మనకు దాంట్లో కొన్ని లక్షణాలు ఉంటాయి. అంతవరకు మనం వెళ్ళినప్పుడే అది ఊహించుకోగలుగుతాం. ఊహకు కూడా ఒక సీమ అంటుంటాం అన్నమాట. ఆ సీమలోకి వెళ్ళి మనం ఊహించుకోవాలన్నా కూడా మనకు కొంచెం స్థితిని పొందాలన్నమాట. ఇప్పుడు మనకి ఇవన్నీ అనిమ గదిమ అనేది మనకు సామాన్యంగా ఏకాగ్ర స్థితిలో మనకు కొంచెం కష్టంగా ఉంది. కాబట్టి వాటిని పొందినప్పుడు మనకు సూక్ష్మంగా లోతుగా అర్థమవుతాయి, యథార్థంగా అర్థమవుతాయి. అయినా మనం శాబ్దికంగా తెలుసుకోవచ్చు. మనం చెప్పుకుంటున్నాం దాంట్లో భాష్యంలో ఏదైతే ఇచ్చారో దాన్ని మనం ఇంకా సూక్ష్మంగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఓకే ఈ విషయాల్లో చాలా వింటూ ఉన్నాం కానీ ఇంతవరకు ఇవన్నీ ఎవరు చేసిన వాళ్ళు లేదండి. దీంట్లో సందేహాలు ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ కూడా మానసికంగా జరుగుతాయి కానీ వాస్తవంగా శారీరకంగా జరగవు. అత్యంత సూక్ష్మ కావాలి. ఇప్పుడు శరీరాన్ని మొత్తం సూక్ష్మ చేయడము. ఇప్పుడు అది మన ఈ ప్రకృతి జన్యం శరీరం పంచభూత ఏర్పడిందన్నమాట. అది ఒకేసారి కుదించేసి దాన్ని మనం ఒకసారి పెద్ద విశాలంగా చేసి అలా కాదు. మానసికంగా అలా చేసుకోవచ్చు, కానీ మానసికంగా చేసుకోవచ్చు. కానీ ఒక యోగి ఏంటంటే ఇప్పుడు అలాంటి ఉత్కృష్ట స్థితిలో ఉన్నప్పుడు, సిద్ధిని పొందినప్పుడు ఆ యోగి ఏమవుతుంది, ఆ రకంగా శరీరాన్ని తేలికగా చేసి ఆ విధంగా చేసి సూక్ష్మంగా చేసి అందకుండా. ఇప్పుడు అంతర్భావం అని చెప్పాం కదా, ఒకటి అంతర్ధానం చెప్పాం. ముందు సిద్ధిలో ఏం చెప్పామంటే యోగి తన శరీరాన్ని సంయమం చేసినప్పుడు అంతర్ధానం అంటే ఎవరికి సిద్ధ పురుషుడు కనిపించకుండా అంతర్ధానం కావచ్చు, సూక్ష్మం కావచ్చు. అంటే వాటి యొక్క రూపశక్తి ఏదైతే ఉంది, రూపశక్తి దాన్ని మొత్తము తన వశపరుచుకోవచ్చు అన్నమాట. శరీరంలో ఉండే కాంతి ఏదైతే ఉందో, రూపం ఏదైతే ఉందో, స్పర్శగుణం ఏదైతుందో, శబ్దగుణం ఏదైతే ఉందో, ఆ గుణాలు ఏవైతే ఉన్నాయో, పంచభూతాల యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో, పంచభూతాల తత్వాలు ఏవైతే ఉన్నాయో వాటి అంతర్ధానం చేయగలుగుతాడు. అంతర్ధానం చేస్తే సూక్ష్మం అయిపోతుంది అంట. అది మానసికంగా సూక్ష్మం అయిపోతుంది. ఎవరికి కనిపించడం అన్నమాట. ఎవరికి కనిపించకుండా ఏ పని చేసుకోవాలో ఆ పని చేసుకోగలుగుతాడు అన్నమాట. కానీ ఇలాగే ఉంటుంది. సూక్ష్మీకరణ ఎక్కడ వస్తుంది? ఆ మనసులో ఆ సమాధి ద్వారా శరీరంలో ఉండే క్రియాకలాపాలన్నింటినీ కేంద్రీకరించుకొని సూక్ష్మం చేసి విషయాలు తెలుసుకోగలుగుతాడు. అక్కడ లోపలికి వెళ్ళిపోతాడు అనమాట. ఎవరికి అందకుండా వెళ్ళిపోతాడు, కనిపించకుండా వెళ్తాడు అనమాట. అంతర్ధానం చేసేసి అట్లా దీంట్లో చాలా రకరకాలుగా ఉన్నాయి. కొన్ని మానసికంగా అంటే, శారీరకంగా అంటే అది కొంచెం అనుకూలంగా ఉండదు. ఇవి మానసికంగా అయితే మనం చూసుకోవచ్చు. అర్థమవుతుందండి మహోదయ? చెప్పండి. మిమ్మల్ని చాలాసార్లు అడగాలనిపించిందండి మహోదయ. ఎందుకంటే మీరు ఇప్పుడు మొట్టమొదటిసారి ఈ మాట అన్నారు, ఇవి శారీరకంగా తిరగడం ఎవరు చేసిన వాళ్ళు లేరు అని.
ఎందుకంటే మీరు చెప్పేటివన్నీ చూస్తూ ఉంటే ఈ ప్రపంచంలో ఎవరు చేశారా అనిపించే డౌట్ వచ్చింది. రాలేదని కాదు. ఉంటాయి శక్తిగా మనం మానసికంగా చేసేటట్లయితే మానసికంగా కొంచెం ఎవరైనా ఆ ఎంత సిద్ధ మాత్రమే దర్శనం చేసుకోవచ్చు చేయాలంటే కదండి. ఉన్నారు లేదని కూడా ఖచ్చితంగా ఉన్నారు. వాళ్ళని చూసే యోగ్యత మనలో లేదు. ఆ యోగ్యత. ఆ సిద్ధ దర్శనం చేసుకోవాలి అంటే మనం ఇప్పుడు కల్పన ఊహించుకోవడం కూడా మనం చదిపోవన్నమాట. కానీ అటువంటి యోగ్యత మనం సంపాదించుకున్నప్పుడు చెప్తే మనం దివ్య పురుషులంతా మనకి ప్రత్యక్షమైపోయి మన దగ్గరికి వచ్చేస్తారని చెప్పి మనం ముందు సిద్ధికు చెప్పుకున్నాం. అంతకన్నా ముందు స్వాధ్యాయ అందరికీ కనిపించకపోవచ్చు, కొందరికైనా కానీ కనిపించాలి కదా. ఆ కొందరైనా కానీ చెప్తారు కదా. ఆ కొందరు ఎవరున్నారు మహోదయ? ఏదో మనం ఆంజనేయుడు, ఆంజనేయ స్వామి లాంటి వాళ్ళకి మనోజవం అని అలా చెప్పుకుంటాం కానీ నిజంగా అనిమాది అష్టసిద్ధులు పొందిన వారు ఎవరున్నారండి ఈ కాలంలో? రామకృష్ణ గారు ఒకటి గమనించండి. ఇప్పుడు మనల్లో చాలా మంది ప్రబుద్ధులు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తి అనపడ ఆద్మీ అంటే ఏం చదువుకోలేదు, చిన్న పిల్లవాడు కాదు పెద్దవాడు కాదు, చదువుకోలేదు. అందరు టీచర్సే. ఏ టీచర్ ఏ దాంట్లో ఉండాలి మనకు తెలిసిందా? ఒక గణిత టీచర్ ఉంటారు, సైన్స్ టీచర్ ఉంటారు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, అట్లా భిన్న ఇలా డాక్టర్లు కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఒక్కరు ఒక వృత్తిలో ఉంటారు, ఒక్కరు ఒక జ్ఞానం ఉంటారు. అందరూ సమానంగా మనుషత్వం అందరూ సమానంగా అనిపిస్తున్నారు. కానీ ఎవరు ఏ స్థితిలో ఉన్నారు ఆయన తెలుసుకోగలుగుతాడా? సామాన్య వ్యక్తి ఆయన చదువు రాదు. కానీ ఒక చదువుకున్న వ్యక్తి ఒక స్థితిలో, ఒక సామాన్య స్థితిలో ఉన్నప్పుడు ఇతని డాక్టర్ ఈ రకంగా ఉంటాడు, ఇంజనీరింగ్ ఈ రకంగా ఉంటాడు, లేదంటే అధ్యాపకుడు ఈ రకంగా ఉంటాడు. వాని యొక్క లక్షణాలను కొంచెం అర్థం చేసుకోగలుగుతాడు. సామాన్య వ్యక్తి ఏం చెప్పి ఏం అర్థం కాదు. అంటే ముందు కొంచెం ఆ వ్యక్తిని తెలుసుకోవాలన్నా మనలో కొంచెం యోగ్యత కావాలి. యోగ్యత సామాన్య వ్యక్తి ఇవన్నీ మనకు కనిపించలేదంటే ఎలా కనిపిస్తే ముందు అక్కడ ఆ స్టెప్ వరకు వెళ్తే కదా మనకు కనిపించేది. మనం ఇక్కడి నుంచే కూర్చొని అన్ని ఊహించుకుంటామట. మనం ఢిల్లీ వెళ్ళాలంటే ఏం చేయాలి? ముందు మెయిన్ సెంటర్లో కూర్చోవాలి. అక్కడి నుంచి వెళ్ళే వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ మూల కేంద్ర స్థలం ఏదైతే ఉందో అది పోతేనా మనకు పలానా రూట్ ఇక్కడ వెళ్తుంది, పలానా స్థలం ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్తుందని చెప్పి తెలుస్తున్నమాట. మనం ఇక్కడనే మన లోపలికి వచ్చినప్పుడు మనకి ఏం తెలియవు. ఇప్పుడు మనం ఎందుకంటే సామాన్య స్థితిలో ఉన్నామంటే మనం ఊహించుకోలేకపోతే ఎవరు ఆ ప్రశ్న కలగకూడదు. ఖచ్చితంగా చెప్తే మన శాస్త్రం ప్రమాణం, శబ్ద ప్రమాణం ఉంది, ఋషి ప్రమాణంగా ఉన్నారు. ఆ శబ్ద ప్రమాణాన్ని మన ఆధారంగా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఒకరితో పని ఉంది, నేను చేస్తాను. శాస్త్రం ఉంది కదా ప్రమాణంగా. శాస్త్రం ఉందంటే ఖచ్చితంగా వ్యక్తి కూడా ఉంటాడు. మళ్ళీ ఆ యోగ్యత మన సామాన్య స్థితిలో ఉన్నాయి వీళ్ళని కనుక్కోలేకున్నాము, మన మధ్యలో ఉన్నాము చూడలేకుండా ఉన్నాం. ఎవరిలో ఏ జ్ఞానం ఉందో మనకు తెలిసే చాలా మంది ఉంటారు యోగ్యత ఉంది. ఏంటండి గురుగారు ఒక ఎగ్జాంపుల్ అండి. సపోజ్ ఇప్పుడు దేని మీద పెట్రోల్ మీద నడుస్తుందా, డీజిల్ మీద నడుస్తుందా, ఎలక్ట్రిసిటీ అనేది ఆ కార్ మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళు చెప్పగలుగుతారు అంతే. మనం అందరం చెప్పలేం కదా. ఎవరంటే వాళ్ళు. క్షమితాం శిరీష గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ ఒకసారి చెప్పండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి శిరీష గారు, ఇప్పుడు చెప్పండి. మహోదయ ఆమె ఏం చెప్తుందంటే ఒక కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు అది పెట్రోల్ తో నడుస్తుందా, డీజిల్ తో నడుస్తుందా, ఎలక్ట్రిసిటీ నడుస్తుందా అనేది ఒక నాగార్జున వ్యక్తికే తెలుస్తుంది, డ్రైవింగ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది, మన బయట వాళ్ళకి మనకేం తెలుస్తుంది, ప్లస్ ఆ కంపెనీ వాళ్ళకే తెలుస్తుంది ఎలా నడుస్తుంది, దేంతో నడుస్తుంది. ఆ ఎగ్జాంపుల్ అని చెప్పారు మహోదయ. ఆమె ఎగ్జాంపుల్ ఆ యోగ్యత మనకి రావాలి అని చెప్పంటుంది మహోదయ. ఏమండి మరి మనం ఇంత మనల్ని తీసేసుకొని అక్కర్లేదు. మనము పుస్తకాలు చదువుతున్నాం, మనకు అర్థమవుతా ఉంది. కానీ ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలి, ఇవన్నీ ఏదో చెప్పుకుంటున్నామే కానీ నిజంగా కనిపిస్తే ఎంత అదృష్టం కాదా అది? అందువలన ఎవరికి అర్థం కాదా? అందువలన మనుషులకు ఆ ప్రజ్ఞ రావడానికి అవకాశం లేదా? మన ఇష్టం వచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు కావాలంటే. ఒక్క వైరాగ్యం రావడానికి ఇంత కష్టపడే విషయం అయితే నిజంగా ముక్తి అనేది సాధ్యమా? అలాంటప్పుడు ప్రతి జీవికి పుట్టుక ఒక గమ్యం, ముక్తి అని ఎందుకు చెప్తారు? అవన్నీ ఉన్నాయి, మీ మాటలు విధించబడలేదు. ఒక్క నిమిషం రామకృష్ణ గారు, ఇవన్నీ మీరు చెప్పే మాటలు నిషేధించడం లేదు, వాటి కోసం ప్రయత్నం చేస్తున్నాం. కానీ మనం ప్రయత్నం చేయాలి. మీరు చెప్పే పుస్తకాలు చదువుతున్నాయి, అందుకే మీకు ఇంత జ్ఞానం వచ్చిందండి. అన్ని తెలుసుకోండి, వ్యవసాయం ఏ రకంగా ఉన్నాయి, ఇవన్నీ మేము ప్రశ్నలు వేస్తున్నాం అనమాట. సామాన్య వ్యక్తి గురించి మాట్లాడు అసలుకి. అంటే ఇప్పుడు ఒక గ్రంథం ఈ యోగ శాస్త్రం ఈ విషయం ఉంది, న్యాయశాస్త్రం ఈ విషయం ఉంది, ఇప్పుడు మన కౌముదిలో సంస్కృత వ్యాకరణ ఇది ఉంది విషయం ఉంది.
తెలిసిన ముందు అక్కడికి వెళ్ళా కానీ ఇంతవరకు విషయం తెలిసింది. నువ్వు అక్కడికి సాధనలో కూడా మన సంయమం ద్వారా మన ఒక విషయం మీద ప్రత్యక్షం చేసుకున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతాం. ఇప్పుడు 10th ఇప్పుడు 1వ 5వ క్లాస్ అయిన వ్యక్తికి మనం చెప్పలేం కదా ఇప్పుడు డిగ్రీ ఎలా ఉంటుందో ఇంజనీరింగ్ ఎలా ఉంటుందో అని చెప్పి. ఆ 10th అయిపోయిన తర్వాత చెప్పగలుగుతాం. అట్లా మీరు ఎంత అడుగులైతే ముందుకు వేస్తున్నా అడుగులను బట్టి అక్కడ ఉండే పరిధి ఎంతవరకు అయితే నువ్వు చూడగలుగుతావు అంత చూస్తున్నావు. అందుకే మీరు అంతా తెలిసింది మీకు అందరికి మీకు చెప్తున్నారు మీరు కూడా. అదే విషయం అక్కడ వాళ్ళు ఆ ఉదాహరణ చెప్పారు, మీరు చెప్పారు అదే. ఇప్పుడు లేదనే మాట వచ్చింది కాబట్టి చెప్తున్నమాట. లేదని కాదు, మనం చూడలేకున్నా వాళ్ళు మనలో ఉన్నారు. అది హిమాలయాలకు వెళ్తే చాలా మంది అక్కడ యోగులు ఉన్నారు. ప్రతి సంబంధం లేకుండా వాళ్ళు అక్కడ చేస్తే వాళ్ళు ఉన్నారు. ఆ సిద్ధ పురుషులు మనం చూసుకోవచ్చు, ధ్యానం ద్వారా చూసుకోవచ్చు. ఆ యోగ్యత చాలా మంది ఉంటారు గురూజీ, చాలా మంది ఉంటారు. ఉన్నారండి, ఉన్నారు. మనం ఆ యోగ్యత సంపాదించుకోవాలి. గుణకర్మ స్వభావాలు మనం ఎక్కడ ఉంటే మనకి తెలియదు కదా. మనం మానసికంగా ఆ సిద్ధిని అది సంపాదించుకుంటే మనం కూడా చూడగలం. ఈ మధ్యకాలంలో మన సత్యసాయి బాబా గారు కొన్ని చాలా వరకు ఇట్లాంటివి చేస్తారని అనుకుంటున్నారు కదండి అందరూ. అటువంటి మాయ చేయడం అట్లాంటివన్నీ చేశారు. గురుగారు రామకృష్ణ పరమహంస కూడా సిద్ధ పురుషులే. కానీ రామకృష్ణ పరమహంస కానీ రమణ మహర్షి ఎవరు అనిమాది సిద్ధుల కోసము అష్టసిద్ధుల కోసం వెళ్ళలేదు. అవి ఎప్పుడో వాళ్ళకు అవి చాలా కొన్ని చోట్ల కాకిరెట్ట అన్నంతగా తీసివేశారు. అంటే రామకృష్ణ గారిని సిద్ధి అని కాదు, మనం లక్ష్యము ఆత్మ పరమాత్మ లక్ష్యంలో చిన్న చిన్నవి మనకు కలుగుతున్నాయని సిద్ధులు పెద్ద సిద్ధులే. దాన్ని పోల్చుకుంటే అసలు సిద్ధే కాదు ఇవన్నీ కూడా. అటువంటి యోగ్యత సంపాదించుకున్నప్పుడు చిన్న చిన్న విషయాలు అన్నమాట. అనిమాల సిద్ధి కోసం ప్రయత్నం. ఇవి పోతుంటే మార్గంలో కనిపించే ప్రకృతి యొక్క వైచిత్ర్యం అంతే. ఈ బ్రహ్మాండం యొక్క వైచిత్ర్యం ఇలా ఉంది అవి ఊరికే తెలుస్తున్నాయి. కాబట్టి మహోదయ లేదన్న ప్రశ్న కాదండి మహోదయ. నాకు వచ్చిన ప్రశ్న నిజంగా లేరు ఉన్నారు అన్నది కాదు, ఉంటే ఎలా తెలుసుకోవాలన్న విషయం గురించి అడుగుతున్నాను. అంతకుమించి ఇంకేం కాదు. అదే తప్పు లేదు, అదే చెప్తున్నాను. ఇందులో నెగిటివిటీ కన్నా కూడాను కనిపించుకో ఆ ప్రత్యక్షం చేసుకోవాలన్న కోరికతో అడగడమే కానీ నెగిటివిటీ కాదు. నెగిటివిటీ మనం చెప్పడం లేదే. మనం కూడా ఇప్పుడు కనిపిస్తారు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేడం లేదు, లేదా వాళ్ళు మన దగ్గరికి రావాలని మనలో ఆ యోగ్యత మనకు కనిపించడం లేదు. అది నిజమే కదండి మహోదయం. చిన్నపిల్లలకి ఆ యోగ్యత ఎలా వస్తుంది? పెద్దవాళ్ళు చెప్తేనే కదా. పెద్దవాళ్ళు చెప్పాలి, చూపించాలి, చెప్పడమే కాదు దారి చూపించాలి. అదే అంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పారు మన చిన్న పిల్లలము. ఇప్పుడు ఈ విషయంలో ఈ యోగంలో యోగ మార్గం మనంతా చిన్న పిల్లలము, మనకు తెలియదు. అందుకే కనిపించడం లేదు అన్నమాట. మనకు చెప్తే వింటున్నా ఇలా ఉంది అని. అందుకే ఒక ఉండదు, ప్రశ్న తొలగిపోతుంది. అదే విషయం అన్నమాట. చెప్పింది కరెక్ట్ మహోదయ. అది వినిపించడమే కాదు, కనిపించడం కూడా కావాలి. కనిపించడం లేకుండా ఎక్కడో హిమాలయాల్లో ఉన్నారంటే ఓహో అనుకోవాలి అంతే. ఇప్పుడు అదే మనం చెప్పాం కదా, హిమాలయాల్లో ఉన్నాం. శాస్త్రం చెప్తుంది, చాలా మంది చెప్తున్నారు, మన పెద్దలు చెప్తున్నారు, ఋషులు చెప్తున్నారు. ఇప్పుడు చిన్నపిల్లలకు అమ్మానాలు చెప్తారా, నన్ను చదువుకుంటే ఇట్లా వెళ్తావు, ఇది చదువుకుంటే ఇలా వెళ్తావు, నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ లైఫ్ బాగుంటుంది. వాళ్ళు చెప్పినప్పుడు మనకేం తెలియదు పిల్లవాడికి. ఇలా చేసి ఇలా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మనకు శాస్త్రం చెప్తుంది, శబ్ద ప్రమాణం చెప్తుంది, ఇలా చేసి ఇవి కలుగుతాయి, ఇలా చేసి ఇవి కలుగుతాయి. శాస్త్రాన్ని నేను ధిక్కరించడం లేదు మహోదయ, శాస్త్రాన్ని ధిక్కరించడం లేదు. శాస్త్రంలో చాలా ఉన్నాయి, లేవని చెప్పడం లేదు. కానీ ఏవి కూడా మనకు ఈ రోజు కనిపించకుండా తయారైనాయి. అనేటప్పటికి ఏమైతుందంటే మరి చెప్పుకున్నట్లు ఉంటుంది కానీ చేసుకున్నట్లుగా కనిపించదు. మీరు అన్ని తిరిగి వచ్చి మళ్ళీ అక్కడికి వచ్చేస్తారు. అదే అంటారు, మళ్ళీ అక్కడికి వచ్చేస్తారు. రావడానికి ఒకటే కారణం ఉంది మహోదయ, అది నిజంగా తెలుసుకోవాలని అడుగుతున్నాను కానీ ఊరికి అడగడం లేదు. ఎందుకంటే మీరు గురువులు, మీకు బాగా పరిచయం ఉన్నట్టుగా ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రత్యక్షంగా దాని విషయాన్ని వ్యక్తపరుస్తున్నారు అన్నమాట. దాన్ని ఒప్పుకోలేదు కాదు, మీరు చెప్పడం లేదు కాదు, మీరు ఒప్పుకుంటున్నారు, దాన్ని అది అంటున్నారు, అన్ని చెప్తున్నారు. మళ్ళీ దాన్ని శబ్దాంతరంగా శబ్దభేదంతో మీరు రకరకాల దాన్ని తిప్పుకొచ్చి చెప్తున్నారు అన్నమాట. నిజం కదండి మహోదయ. ఎవరికైనా ఒక్కరికి కొంతమందినైనా చెప్పాలి కదండి మహోదయ. కొంతమంది చాలా అదృష్టం కదా. అదృష్టం కాకుండా పోలేదు.
ఈ వ్యాఖ్యానం వినడం కూడా అదృష్టమే, ఆ కాదనడం లేదు. స్వానుభవంలో జరిగిందండి. ఒక నిమిషం వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి, వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరచనివ్వండి. అలాగే మీరు మీ అభిప్రాయాన్ని గురుగారు వ్యక్తపరిస్తే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. స్వానుభవంలో నేను చూశానండి. నేను 2-3 నా స్వానుభవంలో నేను చూశాను సిద్ధ పురుషులని. నేను చెప్పండి చెప్తున్నాను కొద్దిగా. ఇప్పటి వరకు నేను ఎవరితో చెప్పలేదండి. నేను స్వానుభవం జరిగింది నాకు. కొన్ని ఎక్స్పీరియన్సెస్ వల్ల నేను ఖచ్చితంగా నాకు కళలో కూడా కనపడ్డారు, నాకు మాట కూడా వినపడిందండి. మనకు అది ఆ కోరిక తీవ్రమైన కోరిక ఉండాలండి. తీవ్రమైన కోరిక ఉండి మీరు ఆ వైపుగా ప్రయత్నాలు అడుగులు వేస్తే మీకు తప్పనిసరిగా అది దర్శనం జరుగుతుందండి. ఎవరు సిద్ధ పురుషులు అంటే మీరు వెతుక్కోవాలి. నేను ఎవరి గురించి నాకు ఎవరు కావాలి అని మీరు ఎత్తుక్కుంటే ఒక యోగి ఆత్మ కథ చదవండి. అట్లా చాలా మంది ఉన్నారండి. మీరు ఎవరినో ఒకళ్ళని ఫోకస్ చేసుకొని ఈయన నా గురువు, మన వీర లోకేష్ గారే మీకు కళలో కనపడొచ్చు, ఆయనే మీకు ధైర్యం ఎదురుగుండా కనపడి మాట్లాడొచ్చు ఒక రోజున. మీరు ఏంటంటే మీరు తీవ్రమైన కోరికతోటి ప్రయత్నించాలండి, అది డెఫినెట్ గా జరుగుతుందండి. ప్లీజ్ టేక్ మై వర్డ్. నేను ఐఎమ్ ఏ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ సర్వెంట్ అండ్ విత్ 26 years of experience in a government service. ప్లీజ్ టేక్ మై వర్డ్. మీకు స్ట్రాంగ్ ఇది ఉండాలండి. నాకు ఆ కోరిక బలమైన కోరిక ఉంటే మాత్రం మీకు తప్పనిసరిగా సాక్షాత్కారం జరుగుతుంది. నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను. కొన్ని మీరు శిరీష గారు ఒక్క మాట అండి. శిరీష గారు నిజంగా హృదయపూర్వకంగా నేను నమస్కారాలు పెడతాను మీకు. మహోదయ ఒక్క నిమిషం అండి మహోదయ. శిరీష గారు హృదయపూర్వకంగా నమస్కారాలు పెడతాను. ఎందుకంటే మీరు చూశాను, కలలో అయినా చూడగలిగాను అన్నారు. చాలా అదృష్టవంతులు. కానీ అలాంటి అదృష్టం అందరికీ కలగడం లేదండి. ఎందుకు మీరు తపన అంటున్నారు కదా, ఈ తపన లేకపోతే దీనికి రావాల్సిన ఈవెన్ ఈ యోగ మార్గానికి రావడానికి కూడా మాట్లాడే ప్రతి మాటకు చాలా మందికి చాలా కోపం కూడా వస్తుంది. నాకు తెలియకపోలేదు. ఇది నేను చాలా అనుభవించే చెప్తున్నాను. ఈ తపన కొద్దే నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, లేకపోతే అడగను. అది కూడా గురువు గారిని ఎందుకు అడుగుతున్నానంటే వారికి ఏమైనా తెలిసి ఉండొచ్చు అని అదృష్టం కొద్ది అడుగుతున్నాను. తప్పకుండా అర్థమైందండి. అందుకనే నేను యాజ్ ఎ సహాధ్యాయి నేను చెప్తున్నానండి, మనము ప్రయత్నించాలి. రకరకాల ప్రయత్నాలు ఉంటాయి. ధ్యానంలో కూర్చోటం కానీ మీకు నాకు ఎట్లా చెప్పాలో తెలియట్లేదు. కాకపోతే ట్రయల్ లో యు కంటిన్యూ యువర్ జర్నీ విత్ ద సేమ్ ఇంటెన్సిటీ అండి. మీకు డెఫినెట్ గా మీకు జరుగుతుంది. డెఫినెట్ గా జరుగుతుంది. అయితే డెఫినెట్ గా 100% మీకు సాక్షాత్కారం జరుగుతుంది. అది నేను అనుకుంటున్నానండి. ఆ ప్రయత్నమేనండి ఇది కూడా. ఓకే అండి రామకృష్ణ గారు. అలాగే అదే విషయం, అదే అప్పుడు వాళ్ళు చెప్పేదైనా మనం చెప్పుకునేదైనా కూడా మన తీవ్ర సంవేగం ఉండాలి. మీరు ఆ తపన ఉంది, ఆ తపన కోసం ప్రయత్నం చేయాలి. తపనతో కాదు, తపన ప్రకారంగా ఆ తపన ఏదైతే సంకల్పం ఏదైతే దానికోసం ప్రయత్నం చేసి తీవ్రంగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక మార్గం మనకు కనిపిస్తుందండి. మనం ముందు చెప్పిన యోగ ఉపాధ్యాయం, నువ్వు ఏ మార్గంలో ఏ విషయం లక్ష్యం పెట్టుకొని వెళ్తున్నావో ఒక ఉపాధ్యాయుడిగా ఎవరిని అడగాల్సిన పని లేదు, మీకే ప్రత్యక్షం అవుతుంది. ఇప్పుడు ఇది చెప్పా నాకు కళ్ళలో కనిపించిందని చెప్పి, గురుగారు కనిపించాలని చెప్పి, అట్లా నీకు ఉపాధ్యాయుడిగా ఒకరు నీకు మార్గదర్శనం చూపిస్తాను. నీలో ఉంటే అంతరాత్మ ఆంతరిక శక్తి ఏదైతే ఉందో నీకు మార్గం చూపిస్తుంది. ఆ తపన ఉంది, మీరు తపన పూర్వకంగా మీరు అడుగుతున్నారని చెప్తున్నారు. అది మనం రోజు చెప్పుకుంటూ వస్తున్నాం. నేను కూడా చెప్తున్నాను, శాస్త్ర ప్రకారంగా నాకు తెలిసినటువంటి కూడా మీరు ఆ ప్రయత్నంలో కూడా ఉన్నారు. కానీ ధైర్యం దీంట్లో కావాలి. ఎప్పుడని కాదు, ఎంత టైం అయినా కూడా నేను చేస్తాను, నేను తెలుసుకునేంత వరకు నేను చేస్తున్నా, గమ్యం ఒకే విధంగా ఉంటుంది. ఆ ధైర్యం ముఖ్యం దీంట్లో. అధైర్యపడితే దీంట్లో కాదు. ధైర్యపూర్వకంగా ఉన్నాయంటే రేపు జరిగేది కూడా ఈరోజు జరిగిపోతుంది. అదే అధైర్యపడ్డామనుకోండి రేపు జరగాల్సింది కూడా ఇంకా 10 రోజులు ఎన్నికి వెళ్ళిపోతుంది అన్నమాట. కాబట్టి దీంట్లో ధైర్యంగా ఓపికతో ఉన్నప్పుడు అన్ని సిద్ధిస్తాయి. మీకు ఆ తపన ఉంది, అదే ప్రయత్నాలు కూడా ఉన్నారు. ఇంకా మీరు కొంచెం తీవ్రంగా సంకల్పం తీసుకోండి, ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా సిద్ధిస్తాయండి. ఓకేనా? కర్మ పరిపక్వం. ధన్యవాదాలు మహోదయ. నమో నమః. ధన్యవాదాలండి శిరీష గారు. నమస్కారం. వీలైతే చెప్పండి. ఇట్లా మాట్లాడానని మాత్రం అనుకోకండి. అలా నమస్కారం ఎందుకు పెడతారండి? మీకు నమస్కారం పెట్టడం ఎందుకంటే మీకు వీలైతే ఇలాంటివి మీ అనుభవాలు చెప్పండి. అంత గొప్పదాని కాదు, అంత నమస్కారం అని కాదు చెప్తున్నాను. నాకు మీరు వేరుగా అనుకోకండి, నేను మర్యాద కొద్ది చెప్తున్నాను. ఓకే అండి. వాదే జాయితే తత్వబోధ. అట్లా వివాదం చేస్తున్నప్పుడు తత్వబోధం అవుతుంది. ఒక విషయం తెలిసి వస్తుంది. అంటే ఒక్కోళ్ళు ఆ మనసులో అభిప్రాయాలు ఏంటి ఆయనే ఆలోచిస్తున్నాం, మనమే ఆలోచిస్తున్నాం, ఇంకా విషయం ఏదని అట్లా 10 మంది ఇట్లా చర్చ చేసుకున్నప్పుడే మనకు విషయం తెలుస్తుంది. కాబట్టి
మీరు అందరూ కూడా జిజ్ఞాసతో అడుగుతున్నారు, జిజ్ఞాసపూర్వక ప్రయత్నం చేస్తున్నారు. మీలో జిజ్ఞాస ఉంది కాబట్టి ఇంతమంది మీరు ఓపికతో రోజు వింటూ ఉన్నారు అన్నమాట. కాబట్టి అందరూ కూడా అదే విధంగా అసంగతే నిస్సంగత్వం అన్నారు కదా, ఆ నిస్సంగత్వం కోసమే ఇప్పుడు శిరీష లాంటి వాళ్ళు వాళ్ళ అనుభవాలు చెప్పడంలో నిజంగా చాలా వినాలని కొద్దిగా అడుగుతున్నాను, అంతకుమించి ఇంకేం కాదు. ధన్యవాదాలు. తప్పుగా పట్టుకోలేదు, మీరు తప్పుగా తీసుకోవద్దు. అది అనుకుంటా నెగిటివ్ మీరు ఏ విధంగా మీ అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారో వాళ్ళు కూడా అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి మన వాళ్ళు కూడా వింటేనే కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి. ఒకసారి మనమే చెప్తూ వెళ్తుంటాము. ఒకసారి వాళ్ళు కూడా 10 మందిలో 10 రకాల ఆలోచనలు ఉంటాయండి. కాబట్టి అందరూ వింటే మనకు దాన్ని బట్టి మనం కూడా ఒక వెళ్ళిపోవచ్చు అన్నమాట. అది మనకు సహకారంగా ఉండొచ్చు, సహయోగంగా మనకు ఉపయోగపడవచ్చు అన్నమాట. కాబట్టి మనకు ఎవరి దగ్గర ఏదైతే ఉందో విషయాన్ని గ్రహించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఓకే, ఇంకెవరైనా ఏమైనా చెప్పాలనుకుంటారా? ధన్యవాదాలు మహోదయ. నమో నమః. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాము అంటే చాలా విషయాలు తెలియదు కాబట్టి నేర్చుకోవడానికే మనం వచ్చాము. ఆ దృష్టితో మనం చూసినప్పుడు మనకి ఆ జిజ్ఞాస ఇంటెన్సిటీ, ఆవిడ చెప్పినట్టుగా ఇంటెన్సిటీ అది ఉంటే కానీ మనకి రాదు. మన గోల్ పెట్టుకోవాలి. ఫస్ట్ మన గోల్ పెట్టుకుని మనం దానికోసం ట్రై చేయాలి. మన గురుగారి దగ్గర ఇక్కడ మనం రోజు ఈ పాటలు వింటున్నాం అంటేనే మనం యాదృచ్ఛికంగా రాలేదండి. పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇక్కడికి వచ్చాము, కూర్చుంటున్నాము, మనం అర్థం చేసుకుంటున్నాము. ఆయన అంత ఓపికగా చెప్తున్నారు. మనం ఏంటంటే ఆ యాటిట్యూడ్ మనం డెవలప్ చేసుకుని మనం ముందుకు వెళ్ళాలండి. ప్రయత్నం ముఖ్యం. ఇక్కడ మనకు ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా అలాంటి సమాధి భావన మనకు కలుగుతుందండి. ప్రయత్నం అదే ప్రయత్నంలో ఉన్నారు, సంస్కారంగా ఉండే మీరు చెప్పండి బాబు గారు చెప్పారు. కాబట్టి మనం సద్వినియోగం చేసుకోవాలి. కనీసం అంటే మనం తాడి చెట్టు ఎక్కలేకపోయినా మన స్తంభాన్ని ఎక్కవచ్చు అనేది మన సామెత చెప్పినట్టుగా మన లక్ష్యం పెట్టుకుంటే లక్ష్యం ఎంతవరకు లక్ష్యం లేదో మనకు తదనుగుణంగా ప్రయత్నం జరగదు. అందుకే గోల్ ముఖ్యం. గోల్ ఉంటేనే దానికి అనుగుణంగా ప్రయత్నం చేస్తుంటాం. దానికి అనుగుణంగా స్వాధ్యాయం కావచ్చు, ఇంకేదైనా ప్రయత్నం కానీ జరుగుతుంది. సంకల్పం లేకుండా సామాన్యం వింటూ ఉంటే అది వింటూనే ఉంటే అది ప్రయత్నం జరగదు అన్నమాట. అంటే సంకల్పం పెట్టుకుని ఏదైనా విషయం తెలుసుకోవాలంటే ఒక విషయం చాలు. మనకి ఇవన్నీ సిద్ధులు అవసరం లేదండి. ఇప్పుడు ఇవన్నీ మనకు యథార్థంగా ఉన్నాయా లేవని తెలుసు. ఒక్క సిద్ధి మీద మనసును ఒక విషయంలో లీనం చేసి చూడండి. ఆ ఒక్క విషయం, ఒక తత్వమే ప్రతి తత్వమే చూడండి, మిగతా అన్ని కూడా మన సాక్షాత్కారం అయిపోతాయి. అంటే ప్రత్యక్షంగా తెలిసిపోతాయి. ఒక్క తెలుసుకుంటే అంత తెలిసిపోయేట్టు. ఏదో మనం అన్నం ఉడికిందా చెప్పి మొత్తం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క అన్నం మెతుకు చూస్తే ఉడికిందో మొత్తం తెలిసిపోయేట్టుగా మిగతావంతా కూడా మనకు తెలిసిపోతుంది అన్నమాట. కాబట్టి ఆ లక్ష్యం పెట్టుకుని ఏ విషయమైనా కావచ్చు, ఆత్మ పరమాత్మ కావచ్చు, ఈ సిద్ధి విషయం కావచ్చు, ఇవన్నీ మనల్ని ప్రేరేపించడం కోసం. ఇంత శక్తి సామర్థ్యం ఉంది అంటే పరమాత్మ దగ్గర ఎంత శక్తి సామర్థ్యం ఉంటుందని చెప్పడం కోసం అన్నమాట. దీంట్లో భూతాల్లో పంచభూతాలు ఇంత ఐశ్వర్యం ఉంది, ఇంత ఆనందం ఉంది. ఇవన్నీ లోకాంతం అని చెప్పుకున్నాం. సూర్యుడి మీద సంయమం చేయడం లోకాంతాలు మనకు ఏ రకంగా ఉన్నాయి, దివ్యమైన పురుషులు ఉంటారని చెప్పి. అటువంటి ఐశ్వర్యం చాలా విశాలంగా ఉన్నాయి. అంతిమ లాస్ట్ లో ముక్తి సుఖం. అక్కడి వరకు వెళ్ళడానికి ముందు ఇవన్నీ చాలా మంది నువ్వు ప్రత్యక్షంగా అనుభూతిని పొందుతావు. కాదని వద్దనుకున్నప్పుడే నీకు ముక్తి కలుగుతుంది అన్నమాట. ఇటువంటి ఐశ్వర్యం చాలా కలుగుతాయి, ఇటువంటి సిద్ధులు చాలా కలుగుతాయి మనకు వెళ్తున్న మార్గంలో. కాబట్టి మనం యథార్థంగా తెలుసుకోవడం కోసం సంకల్పం తీసుకొని ప్రయత్నం చేస్తుంటే ఆ సిద్ధి త్వరగా సిద్ధిస్తుంది. కాబట్టి ఈ జన్మలో కాకుండా మనం వచ్చే జన్మ నుంచి కంటిన్యూ చేయాలంటే మనం ఇప్పుడు సంస్కారాన్ని ప్రబలం చేసుకోవాలి. మనం ఏం చేసిన ప్రతి కర్మకు కర్మాశయం ఉంటుంది, సంస్కారం పడుతుంటుంది, దానికి చాపు పడుతూ ఉంటుంది. ఆ చాపు ప్రబలంగా చేసుకుంటేనే మనకు మన లక్ష్యం అనేది సమాధి భావన కలుగుతూ ఉంటుందండి. ఫస్ట్ ఇంకా అండి. ఓకే అండి బాబు గారు, ఇంకెవరైనా? సరే అండి, అయితే అస్తు పునర్మిలామః. సర్వేభ్యో నమః. నమస్కారం గురువు. నమస్తే మహోదయ.